यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वर सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतम् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् जय गोविंद। ఉద్ధవుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం చేస్తున్నారు. బాయ్ అహంకారాది సృష్టిలో ఉండేటువంటి సత్వాది గుణాల యొక్క వైషమ్యం వల్ల, అంటే విషమమైనటువంటి స్థితిలో ఈ గుణాలు ఉండడం వల్ల, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అట్లా ఉండేటువంటి రీతిలో ఎప్పుడైతే ఈ వైషమ్యం గుణాల్లో ఉంటుందో అంత మటుకు కూడా ఈ జీవుడు దేవతలుగా, తిరియక్కులుగా, మనుష్యులుగా, స్థావరాదులుగా అనేక రూపాల్లో జన్మలెత్తుతూ ఉంటాడు. జీవుడికి అలాంటి నానా రూపాలు ఉన్నంత మటుకు కూడా, అంటే ఏ ఏ రూపాన్ని పొందుతూ ఉన్నా అతను రూపాన్ని పొందుతున్నాడంటే తప్పనిసరిగా కర్మాధీనత అనేటువంటిది ఉంటుంది. అంటే ఈ గుణాల్లో వైషమ్యం ఉన్నంతకాలం జన్మలు వస్తాయి, ఆ జన్మలు ఉన్నంతకాలం కర్మాధీనత ఉండి తీరుతుంది అని చెప్పాడు. అందువల్ల జీవుడు కర్మాధీనుడై ఉన్నంత మటుకు కూడా,
కర్మకి అధీనుడై ఉన్నంత మటుకు కూడా కర్మ ఫలదాతనైనటువంటి నా వల్ల అతనికి తప్పనిసరిగా సాంసారిక భయం అనేటువంటిది ఉంటుంది. ఎలాగైతే దేవతలందరూ అంత పెద్ద పెద్ద ఆయుష్లు కలిగి సుఖాలు అనుభవిస్తున్నా నా భయంతో వాళ్ళందరూ కూడా జీవిస్తారో, ఈ మానవుడికి కూడా ఈ లోకంలో దీనివల్ల కర్మాధీనత వస్తుంది. కర్మాధీనత ఉన్నంత కాలము కూడా కర్మ ఫలాన్ని ఇచ్చేవాడిని నేనే కనుక నేను ఆ కర్మ ఫలాన్ని ఇవ్వనేమో అనేటువంటి భయం అతనిలో ఎప్పుడూ కూడా ఉంటుంది. అందువల్ల ఈ గుణ వైషమ్యం ఏదైతే ఉన్నదో ఆ గుణ వైషమ్యం కానీ దానివల్ల కలిగేటువంటి అనేక రకాల భోగాలు కానీ కర్మల్ని సేవించేటువంటి జీవులందరికీ కూడా శోకాన్ని మోహాన్ని కలిగిస్తూనే ఉంటాయి. అందువల్ల ఈ సత్వాది గుణాలు ఎప్పుడైతే క్షుబ్ధమైపోతాయో అప్పుడు మానవులందరూ కూడా నన్ను కాలముగా, ఆత్మస్వరూపుడిగా, ఆగమస్వరూపుడిగా, అలాగే లోకస్వరూపుడిగా, స్వభావ ధర్మ మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి రూపాలతో నన్ను దర్శిస్తూ అలాంటి పేర్లతో నన్ను పిలవటం ప్రారంభిస్తాడు. అంటే ఈ గుణాలన్నీ కూడా సమమైనటువంటి భావంలోకి వెళ్ళాలి. ఈ లోకంలో ఉన్నంత కాలం మనకి ఈ మూడు గుణాలు వైషమ్యంతోనే ఉంటాయి, విషమంతోనే ఎక్కువ తక్కువలుగానే ఉంటాయి. ఎప్పుడు ఇవన్నీ సమానం అయిపోతాయి? ప్రళయకాలంలో. అందుకనే ప్రళయకాలంలో ఉండేటువంటి జీవకోటికి అందరికీ కూడా ఈ మూడు గుణాలు సమానంగా ఉంటాయి, ఎక్కువ తక్కువలు ఉండవు. ఎక్కువ తక్కువలు వచ్చాయంటే సృష్టి ప్రారంభమైనట్లు లెక్క. కనుక మనం అందరం సృష్టిలో ఉన్నాం కనుక అవి ఎక్కువ తక్కువలు ఉన్నాయనక కర్మాధీనం అవుతున్నాం అని చెప్పి వివరంగా చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు ఉద్ధవుడు అంటున్నాడు కదా, ఓ దేవా, జీవుడు దేహాది గుణాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ దేహంలో ఉంటాడు. ఈ ఉండడం వల్ల మూడు గుణాలకి అధీనుడై ఉంటాడు. అలాంటి వాళ్ళు కొంతమందిని చూస్తూ ఉంటాం, శరీరంలో ఉంటారు, గుణాలకి అధీనులై ఉంటారు, కానీ గుణాల వల్ల కలిగేటువంటి సుఖాలు దుఃఖాలు వీటి చేత అతను బద్ధుడు కాకుండా ఉంటాడు. కొంతమందిని అలాంటి వాళ్ళని చూస్తున్నాం. అలాగే కొంతమంది ఆ గుణాల చేత పూర్తిగా ఆవరింపబడి బద్ధుడవుతూ ఉంటాడు. రెండు రకాల వాళ్ళని చూశాను. నువ్వేం చెప్పావు? కర్మాధీనుడు అవుతాడని చెప్పావు ఈ గుణాల యొక్క వైషమ్యం వల్ల. కానీ లోకంలో కొంతమంది అలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు, ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు? అలాగా ఈ వైషమ్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎలాగా సుఖంగా దాంట్లో సుఖ దుఃఖాలకి లోను కాకుండా సమానమైనటువంటి జీవన విధానాన్ని ఎలా గడపగలుగుతున్నారు వాళ్ళు అని అడిగాడు. అచ్యుత, నా ప్రశ్నలో ఉన్నటువంటి మర్మాన్ని నువ్వు బాగా తెలుసుకోగలవు. ప్రశ్న వేయటం ఒక ఎత్తు, వేసిన తర్వాత ఆ ప్రశ్నని సరిగ్గా తెలుసుకొని సమాధానాన్ని సరిగ్గా చెప్పగలగడం ఒక ఎత్తు. కనుక నా ప్రశ్నలో ఉన్నటువంటి మర్మాన్ని ఎరగగలిగినటువంటి వాళ్ళల్లో శ్రేష్టమైనటువంటి వాడివి నువ్వు. అందువల్ల నా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు. ఒకే ఆత్మ ఏ విధంగా నిత్యము బద్ధమై ఉంటున్నది, ఒకే ఆత్మ నిత్యము ముక్తంగా కూడా కనిపిస్తోంది. ఈ రెండింటికి కారణాలేంటి? ఈ విషయాన్ని నాకు చాలా భ్రమ ఒకటి కలుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నువ్వు చెప్పినటువంటి విధానంలో చూస్తే ఈ మూడు గుణాలు కనుక వైషమ్యంతో ఉన్నాయి అంటే తప్పనిసరిగా కర్మాధీనుడు అవుతాడు అంటున్నావు. కానీ వాళ్ళేమో అసలు ఆ విధమైనటువంటి విధానంలో కనిపించడం లేదు. కారణం ఏమిటంటావు అని అడిగారు. అడిగితే దానికి అప్పుడు బద్ధుల ముక్తుల లక్షణాలని చెప్తున్నాడు. ఆ లక్షణాలు ఏమిటి అని అంటేట, లోకంలో నా అధీనములై ఉన్నాయి. ప్రకృతి నా అధీనమైందే కదా, అంటే సత్వాది గుణాలన్నీ కూడాను నా అధీనమై ఉంటాయి. అలాంటి సత్వాది గుణ ఉపాధులు ఏవైతే ఉన్నాయో, ఉపాధి అంటే శరీరం, ఆధారమైనదన్నమాట. ఈ గుణాలకి ఆధారమైనటువంటిది ప్రకృతి. అదిగో ఆ ప్రకృతి శరీరం. కనుక ఈ ఉపాధుల వల్లనే ఆత్మ అనేటువంటిది బద్ధము ముక్తము అని రెండు రకాలుగా చెప్పబడుతోంది. ఈ ఉపాధుల్ని బట్టి ఈ సత్వగుణాదుల యొక్క ఉపాధి కనుక. సరే, వాస్తవంగా ఆత్మకి యథార్థంగా చెప్పాలి అంటే అసలు బంధము లేదు, మోక్షం లేదు. ఆత్మకి బంధం ఎక్కడిది, మోక్షం ఎక్కడిది? బంధం కానీ మోక్షం కానీ దేనివల్ల వస్తున్నాయి? శరీరాన్ని బట్టి వస్తున్నాయి. అంటే ప్రకృతి సంబంధం వల్ల వస్తున్నాయి. ఈ మూడు గుణాల వల్ల శరీరం
శరీరం అనేటువంటి ప్రకృతి సంబంధం వల్ల అతనికి బంధం మోక్షం అనేటువంటిది చెప్పబడుతున్నాయి. యథార్థంగా ఆత్మకి బంధము లేదు, మోక్షము లేదు. అయితే గుణాలు మాయా కార్యాలు అవటం వల్ల నేను మాయకి అతీతుడిని అవటం వల్ల నాకు బంధం కానీ మోక్షం కానీ ఎప్పుడు లేదు. మరి నేను శరీరాలు ధరిస్తున్నాను, కానీ నేను ధరించేటువంటి ఈ శరీరం నా ఇచ్ఛ చేత వచ్చింది కనుక అది మాయాకృతం కాదు. ఎందువల్ల మాయను సృష్టించిన వాడిని నేను, మాయకి అతీతుణ్ణి నేను. ఆ మాయకి లోబడినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ బంధం అనేటువంటిది మోక్షం అనేటువంటిది కలుగుతూ ఉంటాయి. యథార్థంగా జీవుడికైతే లేవు, నాకు ఎలాగైతే లేవో జీవుడికి కూడా లేవు, కానీ ప్రకృతి సంబంధం చేత. అంటే ప్రకృతి సంబంధం అంటే ఎలాగా, ఉదాహరణకి ఇప్పుడు చూడండి, మనం పాలు వచ్చినాయి, పాలను వేడి చేయాలనుకున్నాం. మనం వేడి చేయాలి పాలు అంటే ఏం చేయాలి? నిప్పులో పెట్టాలి. నిప్పులో పెట్టాలంటే మనం ఏదో వెలిగించేసేసి ఆ వెలిగించినటువంటి నిప్పులో పాలు పోస్తే వేడెక్కుతాయా? మరి ఏం చేయాలి? ఒక పాత్ర తీసుకోవాలి, ఆ పాత్రలో పాలు పోయాలి, ఆ పాత్రను తీసుకుని వెళ్ళి నిప్పు మీద పెట్టాలి. యథార్థంగా ఈ అగ్నితోటి పాలకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. పాల యొక్క గుణం ఏమిటి? చల్లగా ఉండడం. కానీ దేని సంబంధం వల్ల వేడెక్కుతున్నాయి? గిన్నె సంబంధం వల్ల. అగ్నితో సంబంధం దేనికి ఉన్నది? గిన్నెకున్నది, డైరెక్ట్గా పాలకి లేదు. అయినా కూడా పాలు ఎందుకు వేడెక్కుతున్నాయి? గిన్నె సంబంధం వల్ల. అలాగే ఈ జీవుడికి యథార్థంగా అయితే ఏ విధమైనటువంటి దోషాలు లేవు, ఏ విధమైన బంధం మోక్షం లేవు. ఓ గిన్నె లాంటి ఈ శరీరం యొక్క సంబంధాన్ని ఈ ఆత్మ పొంది ఉండటం వల్ల ఈ ఆత్మకి ఈ మూడు అంటే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికములు అనేటువంటి ఈ మంట, ఈ తాపం ఈ శరీరానికి సంబంధించింది. ఆ శరీర సంబంధమైనటువంటి ఈ తాపం వల్ల ఆత్మకు కూడా తాపం కలుగుతుంది తప్ప యథార్థంగా ఆత్మకు ఏ విధమైనటువంటి దాని సహజమైనటువంటి తత్వం ఉష్ణం కాదు, వేడిగా ఉండడం కాదు. అది అలా చెప్పుకుంటూ వచ్చి, నాయన స్వప్నం బుద్ధి యొక్క వివర్తమైనట్లుగా, అంటే స్వప్నం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? నిద్రపోతుంటే నీ బుద్ధిలో నుంచే వచ్చింది. అంటే బుద్ధిలో ఉన్నటువంటి ఒక చిన్న మార్పే స్వప్నం. అది కనుక ఇలా ఉన్నటువంటి ఈ శోకమోహ దుఃఖాలు కూడా దానివల్లనే కలుగుతున్నాయి. దేహానికి సంబంధించినటువంటి జననం కానీ మరణం కానీ మాయికమైనటువంటి గుణాలు అని తెలుసుకో. జననం, పుట్టుక, మరణం రెండు కూడా మాయికమైనటువంటి గుణాలే. అంటే ఈ మూడు గుణాల వల్లనే వస్తున్నాయి, ప్రాకృతికమైనటువంటి సంబంధం చేత అని అంటున్నారు. వాస్తవంలో వీటికి యథార్థంగా చెప్తే ఏ విధమైనటువంటి సత్తా లేదు. ఉద్ధవ, విద్య, అవిద్య అనేటువంటివి రెండు పదార్థాలు ఉన్నాయి, నా చేతనే సృష్టింపబడ్డాయి. అనాదులైనటువంటి, అనాదిగా ఉన్నటువంటి వాళ్ళు, నా యొక్క శక్తి స్వరూపాలైనటువంటి వాళ్ళు ఈ జీవులు. ఎందుకంటే మమైవాంశే జీవలోకే అని భగవద్గీతలో కూడా చెప్పాడు. లోకంలో ఉండేటువంటి జీవలోకం అంతా నా యొక్క అంశే అన్నాడు. అంటే నా శక్తి స్వరూపాలే వాళ్ళు. అలా నా శక్తి స్వరూపాలుగా చెప్పబడేటువంటి జీవులకి ఈ బంధమోక్షాలు అనేటువంటివి ప్రధానంగా రావడానికి ఈ విద్య, అవిద్య కారణం. అవిద్య అనేటువంటిది బంధానికి, విద్య అనేటువంటిది మోక్షానికి కారణమవుతున్నాయి అని అన్నాడు. అద్వితీయ స్వరూపుడైనటువంటి వాడిని నేను, నా యొక్క అంశభూతులైనటువంటి వారు ఈ జీవులు. ఈ జీవులకి అవిద్య వల్ల బంధం కలుగుతుంది, విద్య వల్ల మోక్షం కలుగుతుంది అని చెప్పాడు. అయితే ఉద్ధవ, ఒకే శరీరం అండి, ఇద్దరూ ఉండేది ఒకే శరీరం. ఒకే శరీరంలో ఉన్నప్పటికీ కూడా విరుద్ధమైనటువంటి ధర్మాల చేత సుఖము దుఃఖము కూడినటువంటి వారై ఉంటున్నారు వీళ్ళిద్దరూ కూడా. ఎవరు? బద్ధుడు, ముక్తుడు. బద్ధుడికేమో అవిద్య వల్ల కలుగుతుంది ఆ బంధం, ముక్తుడికేమో విద్య వల్ల
మోక్షం కలుగుతోంది. అయితే వీళ్ళిద్దరూ కూడాను ఒకే శరీరంలో ఉంటున్నారు కదా. మరి ప్రకృతి పరంగా అయినటువంటి పాంచభౌతిక శరీరమే వీళ్ళిద్దరిది కూడా. అయినప్పటికీ విరుద్ధమైనటువంటి ధర్మాలు వీళ్ళల్లో ఉంటున్నాయి. వాటి వల్ల ఏం కలుగుతున్నాయి? సుఖం, దుఃఖం అనేటువంటివి కలుగుతున్నాయి. వాళ్ళ యొక్క వైలక్షణ్యాన్ని వివరిస్తాను నేను. ఈ బద్ధుల యొక్క విలక్షణమైనటువంటి స్థితి, అలాగే ముక్తుల యొక్క విలక్షణమైనటువంటి స్థితి ఏమిటో చెప్తాను విను అని అంటున్నారు. వీళ్ళిద్దరూ కూడా జ్ఞానస్వరూపులే. ఈ బద్ధుడు కానీ ముక్తుడు కానీ ఇద్దరూ కూడాను జ్ఞానస్వరూపం, జ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటి వారు. ఒకటి ఇక్కడ వాళ్ళిద్దరిని పక్కన పెట్టండి. అసలు ఇది కలగడానికి ప్రధానమైనటువంటి కారణం, ఇక్కడ ముక్తుడంటే పరమాత్మ అనుకుందాం, బద్ధుడంటే జీవుడు. ఈ ఇద్దరిని ఒకసారి ఆలోచన చేస్తే, ఈ ఇద్దరిని ఆలోచన చేస్తున్నప్పుడు ఇద్దరూ కూడాను జ్ఞానస్వరూపులే ఉన్నారు. ఇద్దరూ కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితిలో ఉంటారు. పరమాత్మ, జీవుడు ఎప్పుడూ కూడా వియోగం అనేటువంటిది పరమాత్మకి జీవుడికి లేదు. లోకంలో ఇంకా అనేక రకాలైనటువంటి జీవులతో వియోగం ఉండవచ్చునేమో, కానీ పరమాత్మతో మాత్రం జీవుడికి ఎప్పుడూ వియోగం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ ఆయన అంతర్యామిగా ఉంటాడు. ఆయన లేకపోతే జీవుడి యొక్క ఉనికి లేదు కనుక ఆయనతో ఎప్పుడు వియోగం అనేటువంటిది సంభవించదు. అయితే ఈ శరీరంలో ఉంటూ చిద్రూపులే అయ్యుండి, ఇద్దరూ కూడా జ్ఞానం కలిగినటువంటి వారే అయ్యుండి, జ్ఞానస్వరూపులే అయ్యుండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ వియోగం అనేటువంటిది లేక ఐకమత్యంతో ఉండేటువంటి వాళ్ళుగా, సఖ్య భావంతో ఉండేటువంటి వాళ్ళుగా, ఒకడు బద్ధుడు, ఒకడు ముక్తుడు, అంటే ఒకడు జీవుడు, ఒకడు పరమాత్మ అనేటువంటి రెండు పక్షులు ఒక వృక్షం మీద ఉన్నాయ్యా. సుపర్ణౌ ఏతౌ సదృశౌ సఖాయౌ యదృచ్ఛయాతౌ కృత నీడౌ చ వృక్షే. ఒక వృక్షాన్ని ఆశ్రయించుకొని రెండు పక్షులు ఉన్నాయి. అయితే ఈ స్వేచ్ఛగా, ఈ వృక్షం ఏంటి? దేహం, శరీరం అనేటువంటి వృక్షం. ఈ వృక్షంలోకి వచ్చి చేరినటువంటి, స్వేచ్ఛగా వచ్చి చేరినటువంటివి ఆ హృదయం అనేటువంటి గూటిలో ఈ రెండు కూడా నివసిస్తున్నాయి. ఆ వృక్షం మీద ఎక్కడ ఉంటాయి అవి? ఒక గూడు ఉంటుంది. మరి శరీరం అనేటువంటి వృక్షానికి గూడేమిటి? హృదయం. ఆ హృదయం అనేటువంటి గూటిలో ఈ రెండు పక్షులు జీవిస్తున్నాయి. వాటిలో ఒక పక్షి జీవపక్షి, జీవరూపమైనటువంటి పక్షి. అదేం చేస్తుంది? ఆ జీవరూపమైనటువంటి పక్షి ఆ ఉన్నటువంటి వృక్షం ఏదైతే ఉందో అది అశ్వత్థ వృక్షం అనుకోండి. ఆ అశ్వత్థ వృక్షం ఏదైతే ఉన్నదో దానికి అనేక రకాల పండ్లు వస్తాయి కదా. ఆ వచ్చినటువంటి పండ్లను భుజించి అది ప్రకాశిస్తుంది. ద్వా సుపర్ణౌ సయుజౌ సఖాయౌ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనస్నన్ అన్యో అభిచాకసీతి. ఉపనిషత్ చెప్పేటువంటి ఆ మంత్రమే ఇక్కడ ఇందులో కూడా చెప్తున్నారు. ఆ ఉన్నటువంటి రెండు పక్షుల్లో ఒక పక్షి జీవరూపమైనటువంటి పక్షి. ఆ పక్షి తాను ఎలా ప్రకాశిస్తుంది, తాను ఎలా జీవిస్తుంది అంటే ఆ వృక్షానికి పండేటువంటి పండ్లు ఏవైతే ఉన్నాయో ఆ పండ్లను భుజించి తాను ప్రకాశిస్తుంది. కానీ ఇంకొక పక్షి ఉన్నది, అది భగవద్ స్వరూపమైనటువంటి పక్షి. ఆ పక్షి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ వృక్షం యొక్క ఫలాలని అనుభవించకుండానే ప్రకాశిస్తుంది. ఇది వాటిని తిని ప్రకాశిస్తుంది, అవి వాటిని అనుభవించకుండానే ప్రకాశిస్తుంది. ఈ శరీరం అనేటువంటి వృక్షం మీద ఈ రెండూ కూడాను జీవిస్తున్నాయి అని అన్నారు. అయితే అది ఎందుకు ఆ వృక్షం మీద ఉండేటువంటి ఫలాలను అనుభవిస్తుంది? ఇది ఎందుకు ఇలా అంటే దానికి అజ్ఞానం అనేటువంటి కారణం చేత, అవిద్యా కారణం చేత ఆ వృక్ష ఫలాలను అనుభవిస్తుంది. జ్ఞాన అనేటువంటి దశ చేత, విద్య అనేటువంటిది కలిగి ఉండడం చేత ఈ ఉన్నటువంటి భగవత్ స్వరూపమైనటువంటి పక్షి దానికి సంబంధించినటువంటి ఫలాల్ని అనుభవించడం లేదు అన్నాడు. నేను మీకు ఇంత పూర్వం చెప్పే ఉండొచ్చు, పూర్వ క్లాసుల్లో ఎప్పుడైనా.
ఒకే శరీరంలో ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరిలో ఒకళ్ళు మాత్రమే ఆ శరీరానికి సంబంధించినటువంటి ఫలాలు అనుభవించటం, ఇంకొకరు ఆ ఫలాన్ని అనుభవించకపోవటం ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది? అవును, ఒకే శరీరాన్ని ఆశ్రయించున్నారు కదా. ఒకే శరీరంలో ఉన్నప్పుడు జీవుడికి అంటేటువంటి పాపపుణ్యాలు ఈ పరమాత్మ కూడా అదే శరీరంలో ఉంటున్నాడు కనుక అతను చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలాన్ని అతనితో పాటు ఇతను కూడా అనుభవించాలి కదా. ఇతను దాంట్లోనే ఉన్నాడు కదా. మరి ఇతనికి అంటకుండా అతనికి మాత్రమే అంటడం అనేటువంటిది అన్యాయం కాదా? అసలు అంటకుండా ఎలా ఉంటాయి అని ఒక అతను ప్రశ్న వేశాడు గురువుగారు. గురువుగారిని అన్నాడు, ఏమండి ఇలా ఇది మరి ఒకే శరీరంలో ఉంటూ జీవుడేమో ఆ కర్మఫలాలు అనుభవించడమా, భగవంతుడేమో ఆ కర్మఫలాలు అనుభవించకుండా ఉండడమా? తప్పు కదండి. ఇది ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి అనుభవించాలి కదా ఈ కర్మఫలాలన్నీ కూడా. అసలు ఆయనకి అంటకుండా ఎలా ఉన్నాయి అని అడిగితే, దానికేమిటయ్యా, ఒక శరీరంలో ఉంటే మాత్రం అంటాలని ఏమన్నా ఉన్నదా? ఒక శరీరంలో ఉన్నప్పుడు అంటకుండా ఎలా ఉంటాయండి అని వాదించాడు గురువు గారిని శిష్యుడు. సరేలే పాపం, నీకు ఇట్లా అయితే మామూలుగా చెప్తే అర్థమయ్యేది కాదులే, రేపు రా, రేపు వచ్చిన తర్వాత చెప్తా అన్నాడు. సరేనండి గురువుగారని వెళ్ళిపోయాడు. మర్నాడు వచ్చేటప్పటికే గురువుగారు ఏం చేశారు, అద్భుతమైనటువంటి చక్ర పొంగల్ తయారు చేశారు. దాని నిండా ఇంత నెయ్యి పోశారు. పూర్వం తిరుమలలో ఉండేదే. తిరుమలలో మంచి బ్రహ్మాండమైన ప్రసాదాలు ఇస్తే తట్టలో పెట్టి అవి ఇస్తే కళ్యాణం చేయించుకుంటేనో అనేక రకాల ఆ ప్రసాదాలు తట్టలో ఒంటి మీద పెట్టుకొని వెళితే ఒళ్ళంతా తడిసిపోయేది ఆ నేతితో. సరే, ఇవాళ అసలు నెయ్యి వాసన చూడడానికి కూడా కనిపించట్లేదు. అసలు ఆ ప్రసాదాలన్నీ వాటి యొక్క రూపాలే మారిపోయాయి, విచిత్రాలుగా తయారైపోయాయి. అట్లా ఉండేటువంటి అద్భుతమైనటువంటి నెయ్యి కారేలాగా చక్ర పొంగల్ని తయారు చేశారు గురువుగారు. వచ్చాడు వాడు విద్యార్థి. ఆ శిష్యుడు వచ్చినప్పుడు శిష్యుడితో అన్నారు, నాన్న పాఠం జరిగిపోయే ముందు పెరుమాళ తీర్థం తీసుకో ఇచ్చారు. అయిపోయిన తర్వాత ప్రసాదం తిను అన్నారు. అనగానే టక్కన పెట్టండి స్వామి గురువుగారు అన్నాడు బాబు. అంటే డొప్పలు లేవురా, చేతులు పట్టు అన్నారు. సరే, చేయి పట్టాడు బాబు. చేతిలో పడితే అంత చక్కెర పొంగలి బ్రహ్మాండంగా నెయ్యి కారేటువంటి చక్కెర పొంగలి చేతిలో పెట్టాడు. పెట్టిన తర్వాత, అమ్మో ఏమిటండి ఇంత నెయ్యి పోసారు అన్నాడు బాబు. అరే నాన్న, నెయ్యి లేకపోతే చక్కెర పొంగలికి ఆ అందం ఎక్కడిది, ఆ రుచి ఎక్కడిది రా నాన్న అన్నాడు. సరే తీసుకో తిను అన్నాడు. చక్కగా తీసుకున్నాడు. చాలా బాగుందండి, చాలా బ్రహ్మాండంగా పెరుమాళ్ళు చాలా భోగ్యంగా అరగించారండి అన్నాడు. సరే నాన్న తిను, పూర్తిగా అయిపోయిందా? అయిపోయిందండి. గురుగారు చెయ్యంతా జిడ్డు అయిపోయిందండి, కొద్దిగా ఏమన్నా సర్ఫ్ లాంటిది ఏదైనా ఇస్తారా, చేయి కడుక్కుంటానన్నాడు. సరే నాన్న అలాగే తప్పనిసరిగా ఇస్తానన్నారు. సర్ఫ్ ప్యాకెట్ తెప్పించారు. తెప్పించి ఆ సర్ఫ్ చేతిలో వేశారు. కడుక్కో అన్నారు. సరే, మొత్తం మీద శుభ్రంగా కడుక్కున్నాడు. జిడ్డంతా పోయింది. పోయిన తర్వాత గురువుగారు అన్నారు కదా, ఒరే నాన్న లోపలికి వెళ్ళిపోతున్నానంటే ఉండు అన్నారు. ఏమండి గురువుగారు అన్నాడు. ఒరే నాన్న నోరు తెరువు అన్నాడు. దేనికండి అన్నాడు. ఇదో ఈ సరుపు నోట్లో కూడా వేస్తా అన్నాడు. అదేమిటండి సరుపు నోట్లో వేయటం ఏంటండి, ఎందుకండి అని అన్నాడు. ఒరే నాన్న, నువ్వు తిన్నది చక్కెర పొంగలి. ఆ చక్కెర పొంగల్లో నూనె ఉన్నది కదా, అది నెయ్యి ఉన్నది కదా, ఆ నెయ్యి చేతికి అంటింది కదా, చేతికి అంటితే జిడ్డయింది కదా. ఇదే శరీరంలో ఉన్నటువంటి నోట్లో కూడా నువ్వు వేసుకున్నావు కదా. మరి ఒకే శరీరంలో ఉన్న చేతికి అంటిన జిడ్డు నోటికి అంటకుండా ఎలా ఉంటుంది రా అబ్బాయి అన్నాడు. కనుక నోటిగా అంటినటువంటి ఆ జిడ్డు పోవాలి అంటే నోట్లో కూడా సరుపు వేస్తా, కడుక్కో అన్నారు. అదేంటండి, చేతికి అంటితే మాత్రం నోటికి అంటుతుందా అండి, జిడ్డు ఎక్కడ అంటుంది? మరి అదే ఒకే శరీరంలో ఉన్నాయి కదా. ఒకే శరీరంలో చెయ్యి ఉన్నది, ఒకే శరీరంలో నోరు ఉన్నది. మరి ఒకే శరీరంలో చెయ్యి కంటింది నోటికి ఎలా అంటకుండా ఉంటుంది రా బాయ్ అన్నాడు. గురుగారు అర్థమైపోయిందండి. దీనికి నన్ను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం. అలాగే పరమాత్మకి అంటలేదు. ఎందుకంటే ఆయన ఇచ్ఛ చేత ఆయన ప్రవేశించాడు.
ఇతను ఎందుకు ప్రవేశించాడు? కర్మ చేత ప్రవేశించాడు ఒకే శరీరంలో. దానికి ఉదాహరణ మన పెద్దలు ఏం చెప్తారు? ఒక జైలు, ఒక రాజకుమారుడు. ఆ రాజకుమారుడికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారు తండ్రి. ఆ రాజుగారు యువరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుని, ఒరే బాబు, ముందు అసలు నీ రాజ్యం ఏమిటో ఒకసారి మొత్తం చూసిరా అన్నారు. వెళ్ళు, మొత్తం అంతా పరిశీలన చేసుకో, మొత్తం అంతా చూసిరా, నీ రాజ్యాన్ని ఒక్కసారి చూసుకున్న తర్వాత నువ్వు యువరాజు కనుక అయినట్లయితే బ్రహ్మాండంగా నువ్వు పరిపాలించగలుగుతావు, అందుకని వెళ్ళు అన్నారు. సరే అన్నాడు. పాపం అంతా తిరిగాడు. అంతా తిరిగేటప్పుడు తిరగవలసినవి, తిరగకూడనివి అన్నీ తిరుగుతాడు. ఎందుకంటే మొత్తం రాజ్యంలోవే కదా. ఏమండి, మొత్తం తిరిగాడు. ఆ తిరిగేటప్పుడు తన కారాగారంలోకి వెళ్ళాడు. రాజకుమారుడు మొత్తం అందరినీ పలకరించాలి, అందరినీ చూడాలి, అన్నీ చూడాలి. తన రాజ్యంలో ఉన్నటువంటి కారాగారంలో కూడా వెళ్ళాడు. కారాగారంలోకి వెళ్ళాడు. వెళ్ళగానే తలుపులు తీశారు, లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక కుర్చీ వేశారు. అక్కడ ఉండేటువంటి ఖైదీలు ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. ఇతను కూర్చొని మాట్లాడాడు. సుమారు పొద్దున్నుంచి సాయంత్రం దాకా కారాగారంలోనే గడిపాడు. వాళ్ళందరినీ పలకరించడం కోసం, వాళ్ళ యోగక్షేమాలన్నీ తెలుసుకోవడం కోసం, వాళ్ళు చేసిన తప్పులు ఏమిటో తెలుసుకొని ఇంకెప్పుడు ఇలా చేయొద్దని చెప్పడం కోసం, అన్నిటి కోసం. ఏమండి, కారాగారంలో ఎవరుంటారండి? ఖైదీలు కదా. మరి కారాగారంలో ఇంతసేపు ఇతను గడిపాడంటే ఇతను కూడా ఖైదీయా అని అంటామా మనం? అనలేము. ఆ ఖైదీలు ఉండేటువంటి కారాగారంలోనే ఇతను కూడా పొద్దున్నుంచి సాయంత్రం దాకా గడిపినా వాళ్లతో పాటే, వాళ్ళేమో వాళ్ళ యొక్క పాపం వల్ల వచ్చారు, ఈయనేమో స్వేచ్ఛ వల్ల వచ్చాడు. స్వేచ్ఛ వల్ల వచ్చాడు. ఆ స్వేచ్ఛ వల్ల అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకేమో ఖైదీలు కనుక వాళ్ళకి సంబంధించింది ఆ సున్నపు కూడేదో పెట్టారు వాళ్ళు. ఈయనకి మాత్రం పంచపక్ష పరమాన్నాలు తెచ్చారు. అదేమిటండి, స్వేచ్ఛగా వచ్చాడు. ఆయనేమి కర్మకృతంగా రాలేదు కనుక వాటికి సంబంధించిన, ఈ ఖైదీలకు సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవన్నీ ఈయనకి అంటవు. అలాగే ఈ శరీరం అనేటువంటిది ఒక కారాగారం. ఈ కారాగారంలోకి ప్రవేశించాడు జీవుడు, అటు పరమాత్మ. ఆ పరమాత్మ రాజకుమారుడు లాంటి వాడైతే ఈ జీవుడు ఖైదీ, దోషం చేసినటువంటి వాడు. కనుక ఈ జీవుడు ఆ పరమాత్మ ఇద్దరూ కూడాను ఈ శరీరంలోనే ఉన్నప్పటికీ ఈ శరీరానికి సంబంధించిన దోషాలు ఇతనికి మాత్రమే, అంటే అతనికి అంటకపోవడానికి కారణం అతను స్వేచ్ఛ చేత వచ్చాడు. కర్మకృతంగా ఈ జన్మ రాలేదు పరమాత్మ. అతను మాత్రం కర్మ వల్ల వచ్చాడు కనుక అతనికి తప్పనిసరిగా అంటుతాయి. ఇదిగో ఇది అని చెప్పారన్నమాట. కనుక కర్మఫలాన్ని అనుభవించని వాడు, నిత్యము జ్ఞానాన్ని ఆశ్రయించినటువంటి వాడు పరమాత్మ. తన తత్వాన్ని, ఆ పరమాత్మకి తన తత్వం తెలుస్తుంది, జీవుడి యొక్క తత్వం తెలుస్తుంది. అతను ఎందుకంటే నిత్యము కూడా జ్ఞానం అనేటువంటిది కలిగినటువంటి వాడు. ఆయన ఉండేటువంటి జ్ఞానంలో ఎక్కువ తక్కువలు ఎప్పుడు ఉండవు. కానీ జీవుడికి ఉండేటువంటి జ్ఞానం, ఇతను జ్ఞానస్వరూపుడే, గుర్తుపెట్టుకోండి. మరి జీవుడికి ఎందుకంటే ఈ జ్ఞానంలో తేడాలు రావాలి అంటే, జీవుడు జ్ఞానస్వరూపుడు, జ్ఞాన గుణకుడు, రెండు గుణాలు కలిగినవాడు. అంటే జ్ఞానాన్ని స్వరూపంగా కలిగినవాడు, జ్ఞానాన్ని గుణంగా కలిగినటువంటి వాడు. ఆ జ్ఞానాన్ని గుణంగా కలిగిన వాడు కనుక ఒక్కొక్కప్పుడు అధికం అవ్వచ్చు. ఆ గుణానికి హెచ్చు తగ్గులు ఉన్నాయి, స్వరూపానికి హెచ్చు తగ్గులు లేవు. అందువల్ల ఆత్మ జ్ఞానస్వరూపం కనుక దానికి హెచ్చు తగ్గులు ఎప్పుడు లేవు. కానీ అతనికి ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటి గుణం వల్ల ఈ జ్ఞానంలో హెచ్చు తక్కువలు వస్తున్నాయి. ఒక్కొక్కప్పుడు మనం వినేటప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనుకుంటాం. ఒక్కొక్కసారి ఏంటి ఏదో చెప్పారు కానీ ఏంటో అర్థం కాలేదండి అంటే, మన జ్ఞానం వికసించినప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. మన జ్ఞానం సంకోచించినప్పుడు మనకి స్పష్టంగా ఏది తెలియటం లేదు.
ఈ సంకోచ వికాసాలు అనేటువంటివి జ్ఞానం అనేటువంటి గుణానికి ఉన్నాయి. జ్ఞానస్వరూపుడైనటువంటి జీవుడికి లేవు. కానీ ఈ జీవుడు జ్ఞానాన్ని గుణంగా కూడా కలిగినటువంటి వాడు అవ్వడం వల్ల ఇతను బంధితుడవుతున్నాడు. అయితే పరమాత్మ మాత్రం నిత్యం జ్ఞానస్వరూపుడే, ఆయనకి గుణంగా ఉన్నటువంటిది కాదు కనుక ఆయన ఎప్పుడూ కూడా ఆయన తత్వాన్ని తెలుసుకోగలడు. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది కదా. దానికి సంకోచం కలిగినప్పుడే తన తత్వం తనకి తెలియకపోవచ్చు. కానీ సంకోచం అనేటువంటిది లేదు భగవంతుని యొక్క జ్ఞానంలో, అది ఎప్పుడూ వికసించే ఉంటుంది. అందువల్ల తన తత్వం తనకి తెలుసు, ఈ జీవుడి యొక్క తత్వము ఆయనకి తెలుసు. అలా అన్నమాట. అందువల్ల ఇప్పుడు మనకేమో ఈ సంకోచించేటువంటి జ్ఞానమే ఎక్కువగా ఉండడం వల్ల మన తత్వం మనకి తెలియదు, భగవంతుడి యొక్క తత్వం అదే అజ్ఞానం అనేది అలా వస్తుందన్నమాట. అందువల్ల జీవుడి యొక్క తత్వాన్ని ఆయన తెలుసుకుంటాడు. కర్మఫల భోక్త అయినటువంటి జీవుడు ఎవరైతే ఉన్నాడో అతను తన స్వరూపాన్ని కానీ తనకంటే అతిరిక్తమైనటువంటి స్వరూపాన్ని కానీ తెలుసుకోలేకపోతానికి కారణం అవిద్య అన్నాడు. అందువల్ల ఈ అవిద్యతో కూడుకున్నటువంటి జీవుడు అనాది నుంచి బద్ధుడయ్యే బతుకుతున్నాడు. విద్యా ప్రధానుడైనటువంటి ఈశ్వరుడు మాత్రం, విద్యనే ప్రధానంగా కలిగినటువంటి, జ్ఞానం ప్రధానంగా కలిగినటువంటి పరమాత్మ మాత్రం అనాది ముక్తుడవుతున్నాడు. అనాది బద్ధుడు జీవుడు, అనాది ముక్తుడు పరమాత్మ అని అన్నాడు. ఆ ముక్త పురుషుడు సంస్కారం వల్లనే దేహంలో ఉండి కూడా స్వప్నంలో నుంచి లేచిన వాళ్ళలాగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ జీవుల్లో ఇద్దరిని అడిగాడు కదా ఆయన. అసలు యథార్థంగా ముక్తుడెవరు, జీవుడెవరు, బద్ధుడెవరు అనేటువంటిది జీవుడికి పరమాత్మకు ఉన్నటువంటి తేడా ఒకటి వచ్చింది. ఈ బద్ధుల్లోనే బతికేటప్పుడు వాళ్ళల్లో కొంతమంది ఇలా ఉంటారు కదా, వాడికి తేడా ఏమిటి అన్నారు. ఇదో విద్య అవిద్య వల్ల ఈ రెండు తేడాలు పరమాత్మకి జీవుడికి. జీవుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండటానికి కారణం అవిద్య అనేటువంటిది పూర్తిగా ఉన్నవాడు బద్ధుడై ఉంటాడు. విద్యని అభ్యసించినవాడు, గురువు ద్వారా విద్యని తెలుసుకున్నవాడు విముక్తుడయ్యే ప్రయత్నం చేస్తాడు. అందుకని అతన్ని ఏమంటారు? వాడిని ముముక్షు అంటారు. ముముక్షు అంటే మోక్షం మీద ఇచ్ఛ కలిగినటువంటి వాడు, కోరిక కలిగిన వాడు. మోక్షం మీద కోరిక కలిగిన వాడు మాత్రమే విద్యని అభ్యసించాలి అని ప్రయత్నం చేస్తాడు, జ్ఞానం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. కనుక ఈ ఉండేటువంటి జీవుడు బద్ధుడని చెప్పబడేటువంటి వాడు సహజంగా దేహగతాలైనటువంటి, దేహం వల్ల వచ్చేటువంటి సుఖదుఖాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనుభవింపబడనటువంటి వాడు అయినప్పటికీ యథార్థంగా జీవుడికి లేవు ఈ సుఖదుఖాలు. కానీ స్వప్నదర్శి అయినటువంటి పురుషుల్లాగా, స్వప్నాన్ని చూసినటువంటి పురుషుల్లాగా ఇవన్నీ కూడా అనుభవించడం అనేటువంటిది కనిపిస్తున్నది లోకంలో అని అన్నాడు. అయితే రాగద్వేషాలు లేనటువంటి వాడు, విద్వాంసుడైనటువంటి వ్యక్తి గుణం వల్ల కలిగినటువంటి ఈ ఇంద్రియ సమూహం చేత ఈ గుణజాతాలైనటువంటి విషయాల్ని గ్రహిస్తాడు, కానీ నేను గ్రహిస్తున్నాను అని భావించాడు. జ్ఞానం ఏమిటి అని అంటే ఇక్కడ వాడు ఎందుకు బంధితుడు అవుతున్నాడు, వీడెందుకు బంధితుడు కావడం లేదు, ఈ రెండిటికి తేడా కారణం ఏమిటి అంటే భగవద్గీత అంతా పరమాత్మ చెప్పారు. భగవద్గీత యొక్క సారం ఏమిటి? కర్తృత్వం, భోక్తృత్వం తన మీద పెట్టుకోకుండా కర్మ చేయాలి. జీవుడు ఎప్పుడైనా సరే నేను చేస్తున్నాను అని అనుకునేటువంటి వాడు తప్పనిసరిగా ఆ కర్మకి బంధితుడవుతాడు. ఇది నాకు సంబంధించిన కర్మ అనుకున్నటువంటి వాడు ఆ కర్మకి బంధితుడవుతాడు. ఎప్పుడైతే ఏ కర్మ తాను చేస్తున్నప్పటికీ కూడా అన్ని రకాల గుణాలని విషయాల్ని గ్రహిస్తున్నప్పటికీ కూడా నేను గ్రహిస్తున్నాను అనేటువంటి భావన లేకుండా, యథార్థంగా నేను అని చెప్పబడేటువంటి జీవుడికి ఈ విషయ సంబంధం లేదు కదా. అందువల్ల తన జ్ఞానం తనకి పరిపూర్ణంగా ఉండి
జీవుడినైనటువంటి నేను ఇవేమీ గ్రహించడం లేదు, ప్రకృతి సంబంధం వల్ల నాకు వచ్చినాయి అనేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఎప్పుడు వస్తుంది అది? దేహమే ఆత్మ అనేటువంటి భ్రాంతి పోయినప్పుడు వస్తుంది. శరీరం వేరు, ఆత్మ వేరు అనే జ్ఞానం కలిగినప్పుడు వస్తుంది. ఈ ఆత్మ వేరు అన్నప్పుడు ఆత్మ యొక్క లక్షణాలని బట్టి చూస్తే ఈ సుఖదుఖాలు అనేటువంటివి అతనికి సంబంధించినవి కావు. శరీరం అనేటువంటి దాని యొక్క సంబంధం వల్ల వస్తున్నాయి అనేటువంటి జ్ఞానం తెలుసుకున్నటువంటి జీవుడు యథార్థంగా తానేం భావిస్తాడు అంటే, నావి కాదు, నాకు సంబంధం లేదు, ఈ శరీరం వల్ల వచ్చిన ఈ శరీరంతోనే అవి పోవాలి. అందుకనే భగవంతుడు ఏం చెప్పారు భగవద్గీతలో 9వ అధ్యాయంలో, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నాకు సమర్పణ బుద్ధితో నువ్వు కర్మ చేయవయ్యా. నువ్వు ఏం చేసినా సరే కృష్ణార్పణం అనుకుంటుంది. ఎప్పుడైతే కృష్ణార్పణ బుద్ధితో చేశావో ఇది నేను చేస్తున్నాననే భావన పోతుందో, ఎప్పుడైతే నేను చేస్తున్నాను అనేటువంటి భావన కానీ ఇది నాకు సంబంధించింది అనేటువంటి మమకార భావన కానీ రెండు వచ్చాయో వెంటనే అది నిన్ను బంధిస్తుంది. మళ్ళీ నీకు అది జన్మకు కారణము. అంటే అర్థం ఏంటి? నువ్వు దానివల్ల ఫలాన్ని కోరుతున్నావు. నువ్వు కోరుతున్నావు కనుక నేను ఇస్తాను. ఇది నేను చేస్తున్నాను, ఇది నాకు సంబంధించింది, దీనివల్ల ఫలం నాకు కావాలి. ఏమండి? ఎప్పుడైతే నీకు ఆ కోరిక ఉన్నదో తప్పనిసరిగా నేను చేస్తున్నాను నువ్వు భావించావు, కరెక్ట్, నువ్వే చేస్తున్నావు, ఇది నాది, నీదే, దీనివల్ల నాకు ఈ ఫలం కావాలి, తీసుకో, ఇస్తాను, నాకేం అభ్యంతరం లేదు. నాది అనుకుంటే అనుకో, నేనే చేస్తున్నానంటే అనుకో, నువ్వు నాకు కావాలి అంటే ఫలాన్ని ఇస్తాను. కానీ యథార్థంగా నువ్వు చేయట్లేదు. నువ్వు చేయని దాన్ని గురించి, నువ్వు అనుభవించిన దాన్ని గురించి నేను అనుభవిస్తున్నాను నీ మీద కర్తృత్వాన్ని పెట్టుకుంటున్నావు. నువ్వు కర్తవి కాదు, కానీ నీ మీద కర్తృత్వాన్ని నువ్వు పెట్టుకొని బతుకుతున్నావు. నువ్వు ఎప్పుడైతే దాన్ని పెట్టుకున్నావో నీ మీద నువ్వు మోసేటువంటి బరువును మోసుకొని పెట్టుకుంటున్నప్పుడు కాదని నేను ఎలా అనగలను? నువ్వే. కనుక నువ్వు ఎప్పుడైతే ఈ కర్తని నేను అని భావిస్తావో అప్పుడు బంధితుడు అయిపోతావు. అందుకే నిష్కామ కర్మ నిష్కామ కర్మ నిష్కామ కర్మ 100 సార్లు చెప్పడానికి కారణం. నిష్కామ కర్మగా నువ్వు కర్మ చేసావు అంటే తద్వారా నువ్వు మోక్షాన్ని పొందుతావు. అది సకామంగా కనుక నువ్వు కర్మ చేసావు అంటే బంధితుడు అవుతావు. ఏదైనా ఒక కోరికతో నువ్వు కర్మ చేసావా, మళ్ళీ వచ్చే జన్మకి బీజం నాటుకుంటున్నావు. నిష్కామంగా కర్మలు చేస్తున్నావా, విముక్తి కోసం బీజాలు నాటుకుంటున్నావు. కనుక నిష్కామ కర్మ అని 100 సార్లు చెప్పడానికి కారణం అది. ఇది నిన్ను బంధిస్తుంది. అదిగో అదే అజ్ఞానం అంటే. అజ్ఞానం అంటే ఏమిటి? యథార్థంగా తనకి సంబంధం లేనటువంటి సుఖదుఖాలని తన మీద ఆరోపించుకోవడమే అజ్ఞానం. అది ఎప్పుడు వస్తుంది? దేహాత్మ భ్రాంతి ఉండడం వల్ల వస్తుంది. ఇది ఆత్మ యొక్క తత్వం తెలిసి, ఆత్మకి దీంతో సంబంధం లేదని తెలిసి, ప్రకృతి యొక్క సంబంధం తెలిసి, ప్రకృతి స్వరూపమే శరీరం అని తెలిసి, ఈ ప్రకృతి అనేటువంటి దీనికి దానికి అసలు సంబంధమే లేదు, ఇది అజ్ఞాన రూపం, అది జ్ఞాన రూపం అనేటువంటి విషయం తెలిసి, ఇవన్నీ తెలిసినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ జ్ఞాని అయినటువంటి వాడు తన మీద తాను ఆరోపించుకొని బ్రతకడేయగలడు. మరి ఎట్లా జరుగుతుంది ఇది? మరి నేను చేయకపోతే ఎవరు చేస్తున్నారు? నా పూర్వకర్మ నా చేత చేయిస్తాం, నా ప్రారబ్ధం అనేటువంటిది నా చేత చేయిస్తాం. ఆ ప్రారబ్ధ కర్మను నువ్వు అనుభవిస్తావు. మరి ఇవాళ చేసినటువంటి కర్మలన్నీ పరమాత్మకి సమర్పణం చేస్తావు, నీ యొక్క బ్యాలెన్స్ నిల్ అయిపోతుంది. అది అనుభవిస్తాం, ఇది సమర్పిస్తాం. ఎప్పుడైతే ఇప్పుడు సమర్పించేటువంటి జ్ఞానం కలిగిందో, నీకు సంబంధం లేదు అనేటువంటి జ్ఞానం కలిగిందో, నువ్వు ఎప్పుడైతే నిష్కామంగా కర్మలు చేస్తూ వెళ్ళావో
ఆటోమేటిక్గా నీకేమవుతుంది, నువ్వు ఆయనకి పరిపూర్ణంగా శరణాగతి చేస్తావు. తద్వారా పరమాత్మ నీకు ఉండేటువంటి సంచిత కర్మలు, నీకు ఇప్పుడు వచ్చేటువంటి కర్మల యొక్క ఫలాలు అన్నిటినీ నాశనం చేసేస్తాడు. నీ బ్యాలెన్స్ నిల్ చేసి పారేస్తాడు. ఎప్పుడైతే బ్యాలెన్స్ నిల్ అయిందో ఇంకా నువ్వు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఏమండి, మీరు బ్యాంకుకి ఎప్పుడు వెళ్తారు? బ్యాలెన్స్ ఉంటే వెళ్తారు అని అనుకుంటున్నారు. 2 కారణాల చేత వెళ్తారు. ఒకటి, అందులో డిపాజిట్లున్నా లేదా లోన్ ఉన్నా. డిపాజిట్లున్నా బ్యాంకుతో నీకు సంబంధం ఉంది, లోన్ ఉన్నా నీకు బ్యాంకుతో సంబంధం ఉంది. అంటే డిపాజిట్లు అంటే పుణ్యాలు, లోన్ అంటే పాపాలు. ఈ పుణ్యాలైనా పాపాలైనా దేనివల్ల వచ్చాయి? అజ్ఞానం వల్ల వచ్చాయి. ఏమిటా అజ్ఞానం? ఇది నేను చేస్తున్నాను, ఇది నాది, ఈ ఫలం కోసం నేను చేస్తున్నాను, ఇవంతా అజ్ఞానం. ఎప్పుడైతే యథార్థమైనటువంటి జీవుడికి ఇవేమీ లేవు, దీంతో సంబంధమే లేదు, ప్రకృతి సంబంధం వల్ల ఇవి వచ్చాయి అని తెలుసుకోగలుగుతాడు, విముక్తుడైపోతాడు. వాడికి అంటాం ఇది నేనేమి చేయడం లేదు, నా పూర్వకర్మ నా చేత చేయిస్తుంది, ఇప్పుడు చేసే కర్మలన్నీ సమర్పణ బుద్ధితో చేస్తున్నాం, అయిపోయింది. అదే కదా మనకి కులశేఖరాళ్ళ వారిని మొన్న కోరినటువంటి శ్లోకం చెప్పుకున్నాం మనం. నాస్తా ధర్మే నవసుని చేయే నైవ కామోపభోగే. నాకు దేటి మీద ఆసక్తి లేదు, కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను? నా పూర్వకర్మ నా చేత చేయిస్తుంది. ఏతద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం. ఏది జరగాల్సి ఉంటే అది జరగని, దాన్ని మళ్ళీ నేను అడ్డుకోను. మళ్ళీ నాకు ఈ పూర్వం జన్మ వల్ల ఈ దుఃఖం వస్తుంది, ఈ దుఃఖం రాకూడదని అడ్డుకున్నాను అంటే మళ్ళీ దానికోసం ఇంకో జన్మ ఎత్తాలి, తప్పదు. అందువల్ల అడ్డుకోను, రాని అనుభవిద్దాం, పర్వాలేదు. ఎట్లాగైనా సరే ఈ జన్మ పరంపరల నుంచి బయటపడే ప్రయత్నం జ్ఞాని అయిన వాడు చేస్తాడు. ఎలాగైనా సరే పర్వాలేదండి, అనుభవించుదాం, ఏం పర్వాలేదు, నష్టం ఏంటి? గొప్ప ఫలం రాబోయేప్పుడు చిన్న కష్టం పడడం పెద్ద విషయం ఏంటి అనే కదా అనుకుంటాను. ఏమండి, అలా చేయించాలి, అది కావాలి అని అంటున్నారు. అందువల్ల ఆ దుఃఖాదులను అనుభవిస్తాడు. రాగద్వేషాలు కలిగినటువంటి వాడు తానేమనుకుంటాడు? విషయాల్ని గ్రహించే సమయంలో నేను గ్రహిస్తున్నాను అనుకుంటాడు. అజ్ఞాని అయినటువంటి మానవుడు ప్రాక్తన కర్మాధీనమైనటువంటి శరీరంలో ఉండి, ఈ శరీరం దేనివల్ల వచ్చింది? ఇంతకు పూర్వం చేసినటువంటి కర్మల ఫలంగా వచ్చింది. ఆ పూర్వకర్మల యొక్క ఫలంగా వచ్చినటువంటి ఈ శరీరంలో ఉండి తాను అనుకుంటాడు నేనే కర్తని అని. ఆ నేనే కర్తని అని అహంకరించడం చేత ఈ గుణజాతాలైనటువంటి కర్మల ద్వారా, గుణాల వల్ల వచ్చినటువంటి కర్మల ద్వారా ఈ దేహాదుల్లో బంధింపబడ్డం అనేటువంటిది జరుగుతుంది. అందువల్ల మనకి జన్మలు వస్తున్నాయి. మనం కారాగారంలో బంధింపబడడానికి కారణం అది. నేను 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 అంటున్నావంటే స్వతంత్రత వచ్చింది. యథార్థంగా నువ్వు స్వతంత్రుడివి కావు. స్వతంత్రుడివి కానటువంటి నువ్వు పరమాత్మకి సంబంధించిన సొత్తువి. అంటే నేను ఎప్పుడైతే పరమాత్మకి సంబంధించిన, లోకంలో ఎవరిదైనా ఒకరిది సొత్తు అయినప్పుడు వాళ్ళది నేను తీసుకొని ఇది నాది అన్నాం అనుకోండి, సపోజ్, ఏమంటారు వాళ్ళని? దొంగ అంటారు కదా. మరి ఈ సొత్తు ఎవరిది? ఈ ఆత్మ ఎవరిది? పరమాత్మది. మనం ఏం భావిస్తున్నాం? స్వతంత్రుణ్ణి, నాదే అని భావిస్తున్నాం. ఎప్పుడైతే ఆయన సొత్తు అయినటువంటి దీన్ని మనం తీసుకుని మనది అని భావన చేశామో ఆటోమేటిక్గా మనం ఏమంటున్నాం? దొంగలం అవుతున్నాం. అందుకనే కారాగారంలో బంధింపబడుతున్నాం. ఈ బంధింపబడేటువంటి తాను ఈ స్వాతంత్ర్య బుద్ధిని దీన్ని వదిలిపెట్టేసేసి దీన్ని ఎలా వదలగలుగుతాడు అంటే జ్ఞానం వల్ల వదలగలుగుతాడు. జ్ఞానం ఎవరు ఉపదేశం చేస్తారు? ఆచార్యులు ఉపదేశం చేస్తారు. అందువల్ల ఆచార్యుల యొక్క ఆశ్రయం తప్పనిసరిగా కావాలి. ఆచార్యులు అనుగ్రహిస్తారు, అబ్బాయి నువ్వు దాసుడివిరా, నువ్వు స్వతంత్రుడివి కావు, నీ స్వరూపం ఇది, నువ్వు కావాలంటే నేను స్వతంత్రుడిని నువ్వు భావిస్తూ లోకంలో తిరుగుతున్నావు, నువ్వు అన్నీ సాధించగలుగుతున్నావా లేదా చూసుకో,
నీ అహంకారమే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు స్వతంత్రుడివి కావు, నువ్వు పరమాత్మకి సంబంధించినటువంటి సొత్తువి అని ఆయనకి ఈయనకి ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పినప్పుడు అతనికి జ్ఞానం కలిగి, ఓహో నిజమే కదా, నా జీవితంలో గడిచినటువంటి క్షణాలన్నీ ఆలోచన చేస్తే నేను స్వతంత్రంగా అహంకరించైతే నేను అంటున్నాను, కానీ అన్నీ కూడా నేను అనుకున్నట్లు జరగడం లేదు కదా, కనుక నేను స్వతంత్రుడిని భావించడం అబద్ధం. అంటే ఎవరి యొక్క అధీనంలోనూ ఉన్నటువంటి నేను ఏదో అనవసరంగా నా మీద నేను గొప్పతనాన్ని పెట్టుకొని అహంకరిస్తూ బ్రతుకుతున్నాను, కానీ నన్ను పాలించేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, అందువల్లనే స్వతంత్రుడినైతే నేను అనుకున్నవన్నీ జరగాలి కదా, నేను ఏదైనా చేసేయగలను కదా స్వతంత్రుడైతే, మరి నేనేమి చేయలేకపోతున్నాను ఎందుకు, నేను చేసే ప్రతి దానికి ఒక ఏదో ఆటంకం వస్తుంది ఎందుకు అంటే నేను స్వతంత్రుడిని కాదు, నన్ను అధీనంలో పెట్టుకొని నడిపించేవాడు ఒకడు ఉన్నాడు. అంటే ఆయన ఒకడు ఉన్నాడు అంటే నేనేమవుతున్నాను, ఆయనకి దాసుడిని అవుతున్నాను. కనుక దాసత్వం అనేటువంటిది నా స్వరూపం, స్వాతంత్ర్యం అనేటువంటిది నా స్వరూపం కాదు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు ఇలాంటి తప్పుడు పనులన్నీ మానేస్తాడు గనక వెంటనే అతను పరమాత్మ యొక్క సొత్తుగా అయిపోతాడు గనక, భావనతో కూడా ఆయనకే సమర్పింపబడేటువంటి విధానంలో జీవిస్తాడు గనక ఆటోమేటిక్గా తన స్వస్వరూపాన్ని పొందిన వాడికి ఈ మాయ అనేటువంటిది తొలగిపోతుంది. ఎప్పుడైతే ఈ మాయ తొలగిపోయిందో ఈ మాయారూపమైనటువంటి ప్రాకృతిక శరీరాదులు వచ్చే ప్రశ్నే లేదు. ఆ స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. ఆ స్వస్వరూపాన్ని కప్పిపుచ్చి నిన్ను అహంకరింపజేసేదే అజ్ఞానం, అదే అవిద్య. అది నువ్వు తెలుసుకోవాలంటున్నాడు. అందుకని ఈ అజ్ఞాని అయినటువంటి మానవుడు పూర్వ కర్మల వల్ల వచ్చినటువంటిది ఈ శరీరం, అది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే తనకి తానుగా శరీరాన్ని సృష్టించుకొని రాలేడు కనుక. అంటే మనం పుట్టేటప్పుడు మనం అనుకొని వచ్చామా, నేను మానవ జన్మే ఎత్తాలి, నేను ఫలానా వాళ్ళ ఇంట్లోనే పుట్టాలి, మనం అనుకొని వచ్చామా? లేదు. మనకు అసలు తెలియని కూడా తెలియదు, మనం ఏ జన్మెత్తామో కూడా మనకి తెలియదు. మనం పుట్టి మనకు కొద్దిగా జ్ఞానం వచ్చిన తర్వాత వీడు మానవుడు అని చెప్పిందా, ఓహో మనని మానవులు అంటారా, అప్పుడు తెలుసుకున్నాడు వాడు. ఏమండి అలాంటి వాళ్ళను అంటే ఇప్పుడు మనకి తెలియకుండా మనం వచ్చి పుట్టి మనకి తెలియకుండా మనం పెరిగి ఇలాంటివి మనం స్వతంత్రం అయితే అది ఎలా జరుగుతుంది? జరగదు కదా. మనమంటూ వచ్చేసాము అంటే మనకు కూడా తెలియకుండా ఎవరి అధీనంలోనో మనం ఉన్నాం, తెలిసిపోతుంది మనకి. అదిగో అది జ్ఞానం, అది నువ్వు తెలుసుకోవాల్సింది. అందువల్ల ఇతను నేను కర్త అని అహంకరించి ఉండేటువంటి ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో రజోగుణ తమో గుణాలు సత్వ, ఈ 3 గుణాల ద్వారా వాడు కర్మలు చేస్తాడు. నేను కర్తని అనుకుంటూ వాడు కర్మ చేస్తాడు. ఎప్పుడైతే ఆ కర్మ చేస్తాడో ఆ కర్మ వల్ల అతను దేహాదుల్లో బంధింపబడతాడు. ఉద్ధవా, వైరాగ్యయుక్తుడైనటువంటి వాడు, వివేకవంతుడైనటువంటి వాడు పురుషుడు, అలాంటి గుణాలు కలిగినటువంటి పురుషుడు ఎప్పుడు కూడా శయనం నిద్రలో కానీ, భ్రమణంలో కానీ, స్నానంలో కానీ, దర్శనంలో కానీ, స్పర్శ కానీ, ఘ్రాణం కానీ, భోజనం, ఘ్రాణం అంటే వాసన చూడటం, లేదా భోజనంలో కానీ, అలాగే శ్రవణం వినడంలో కానీ మొదలైనటువంటి అన్ని క్రియల్ని కూడా ఇంద్రియాల చేతనే అనుభవింపచేస్తాడు కనుక అజ్ఞుల్లాగా బద్ధుడు కాలేకపోతాడు. అంటే ఏంటి? జ్ఞానం కలిగినటువంటి వాడు తాను ఈ కర్మలన్నీ కూడా శరీరంతోనే చేస్తున్నాను, యథార్థంగా నేను చెయ్యడం లేదు, నేను వీటికి వేటికి బద్ధుడిని, వీటన్నిటికీ అతీతుణ్ణి నేను అనేటువంటి జ్ఞానంతో ఈ కర్మలన్నీ కూడా శరీరంతో చేస్తున్నానంతే. ఈ శరీరం మనని అనవసరంగా దాంట్లో వ్యామోహపరిచే ప్రయత్నం చేస్తుంది. అందుకని ఈ ఇంద్రియాల ద్వారా ఈ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి నాకు ఈ శరీరంతో సంబంధం లేదు, ఈ శరీరమే నన్ను నాశనం చేస్తోంది, ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలే మాటిమాటికి నన్ను మోహింపజేస్తున్నాయి. లీలాసుకుడు అని ఒక మహానుభావుడు ఉండేవారు.
కృష్ణ కర్ణామృతం అనేటువంటి ఒక గ్రంథాన్ని అనుగ్రహించారు వారు. వారు యథార్థంగా ఒక బ్రాహ్మణుడు, మంచి వైదిక కుటుంబంలో పుట్టారు, వేదాలు అన్నీ కూడా అధ్యయనం చేశారు, చాలా మంచి జీవనం సాగిస్తున్నటువంటి ఆయనకి అనుకోకుండా, ఆయనకు గృహస్థు కూడా అనుకోకుండా ఒక వేశ్యతో సంబంధం ఏర్పడింది. ఆ వేశ్యతో సంబంధం ఏర్పడి ఆ వేశ్యతో జీవనం సాగిస్తున్నాడు. తన భార్యను కూడా విస్మరించేశాడు, వదిలేశాడు. తన సంపదలన్నీ కూడాను ఆ వేశ్య కట్టబెడుతున్నాడు. చాలా సుఖంగా వాళ్ళ యొక్క వేశ్య తల్లి కూడా ఇతన్ని చాలా గొప్పగా గౌరవిస్తూ ఆదరిస్తూ ఉంది. వేశ్యతో జీవనం సాగిస్తున్నాడు. ఇలా సాగిస్తూ ఉండగా కొంతకాలానికి ఎంత పెద్ద పర్వతాల లాంటి నిధి అయినా కూడా తరిగిపోతుంది కదా, మొత్తం తరిగిపోయింది. ఈ దగ్గర ఏమీ లేదు. ఎప్పుడైతే ఏమీ లేవో ఆ వేశ్య యొక్క తల్లి అతన్ని తోసిపారేసింది ఇంట్లో నుంచి, గెంటేసింది. అలా గెంటి వేయబడినటువంటి తాను ఆ వేశ్యని మర్చిపోలేక ఒకరోజు రాత్రిపూట బయలుదేరి ఇంటికి వచ్చాడు. ఇతనికి తలుపులు తీయట్లేదు, ఎట్లా వెళ్ళాలి? ఆ వేశ్య దగ్గరికి ఎలాగైనా సరే వెళ్ళాలి. ఆ తపన చేత తాను అటు ఇటు చూస్తూ అక్కడేదో వేలాడుతుంటే దాన్ని పట్టుకొని ఆ మేడపైకి ఎక్కేశాడు. మేడ మీదకి వెళ్ళి పక్కన కనిపించేటప్పటికే అక్కడ ఆవిడ చూసింది. ఎలా వచ్చావు నువ్వు అన్నది. నా తల్లి కింద తలుపులు కూడా వేసింది, నిన్ను రానివ్వకుండా నాకు కూడా కొన్ని ఇవి చెప్పింది, షరతులు చెప్పింది. నువ్వు ఎట్లా వచ్చావు, నువ్వు లోపలికి ఎట్లా రానిచ్చారు? నేను రాలేదు, రాజమార్గంగా నేను రాలేదు. మరి ఎలా వచ్చావు? ఇదిగో ఈ కింద నుంచి ఏదో పైనుంచి వేలాడుతుంటే దాన్ని పట్టుకొని వచ్చేసాను. వేలాడటమా? ఇక్కడ ఏమీ లేవే అని బాబా ఆవిడ వచ్చి చూసిందిట. చూస్తే ఒక పాము ఉన్నది. పాము వేలాడుతోంది. ఆ వేలాడుతున్న పామును పట్టుకొని పైకి వచ్చేసాడు. పామో తాడో కూడా తెలియలేదు బాబా. అది చూసి ఆశ్చర్యపోయి ఆవిడ అన్నదిట, వేశ్య, నువ్వెంత గొప్పవాడివయ్యా, యథార్థంగా ఇంత గొప్ప దీక్షతో మురికి శరీరం కలిగినటువంటి నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ నిజంగా నీకున్నటువంటి ఇంత గొప్ప ఏకాగ్రమైనటువంటి చిత్తంతోటో ఇంత గొప్ప ప్రీతితోటో నువ్వు పరమాత్మని కనుక కొలిచి ఉంటే నువ్వు మోక్షాన్ని పొందుండేవాడివి కదా. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి స్థితిని నువ్వు నీచమైనటువంటి ఈ శరీరం కోసం చేస్తున్నావు అని జ్ఞానాన్ని ఉపదేశం చేసి, ఆవిడ ఉపదేశం చేస్తే ఒక్కసారి బుర్ర తిరిగిపోయింది. అప్పుడు తన యొక్క సంస్కారం, పూర్వ సంస్కారం కొద్దిగా మేల్కొన్నది. మేల్కొని వెంటనే అతనికి, అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను, ఈ కళ్ళు నన్ను ఎంత మోసం చేస్తున్నాయి, చిచ్చిచ్చి నేను ఇట్లా వ్యామోహపడ్డానే అని తెలుసుకుని అప్పుడు ఆవిడ చెప్పింది, నువ్వు వెళ్ళి నువ్వు పూర్తిగా విరాగంతో జీవనం చేయి, పరమాత్మను తప్పనిసరిగా పొందగలుగుతావు. నువ్వు తాడో పామో కూడా గుర్తించకుండా నా మీద ఉండేటువంటి వ్యామోహం చేత రాగలిగావంటే ఇంత దీక్ష పరమాత్మ మీద పెడితే నువ్వు మోక్షం ఎందుకు పొందలేవు, నీ జీవితాన్ని వృధా చేసుకోకు, వెళ్ళు అని జ్ఞానాన్ని ఉపదేశం చేసి పంపిస్తాను. ఆ లీలాసుకుడు వెళ్ళిపోయాడు, ఒంటరిగా తిరుగుతున్నాడు. తను సంసారాన్ని కూడా వదిలేశాడు, ఆ వైరాగ్యంతో తిరుగుతున్నాడు. తిరుగుతూ ఒకసారి ఒక పెద్ద కొలను ఉన్నది, ఆ కొలం దగ్గరికి వెళ్ళాడు, స్నానం చేశాడు, సంధ్యావందనాది క్రియలు చేసుకున్నాడు, జలాన్ని కడుపు నిండా తాగాడు, వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఈ ప్రదేశం చాలా బాగుంది అనిపించి రోజు ఇక్కడే ఉంటే బాగుంటుంది, నీరు కూడా ఉంది కదా అని అక్కడే కూర్చోవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అక్కడే కూర్చోవడం ప్రారంభించాడో అలా కూర్చొని రోజు కూడా జపం చేసుకుంటున్నాడు. అలా జరుగుతుంది. ఒకసారి ఆ దగ్గరలో ఉన్నటువంటి జమీందారు గారైనటువంటి వాళ్ళ భార్య నీళ్లు తీసుకోవటం కోసం అని అక్కడికి వచ్చింది, ఆ పొలం దగ్గరికి. ఇంకో మార్గంగా రోజు వెళ్ళేది, అనుకోకుండా ఆ మార్గం సరిగా లేకపోవడంతో ఈ మార్గంగా వచ్చి ఈయన కూర్చున్న దగ్గరలో నుంచే అలా వెళ్ళింది. చూశాడు, చూసి వెంటనే మళ్ళీ మోహం చెందాడు. ఆవిడ చాలా అందమైనటువంటి ఆవిడని చూసి మళ్ళీ మోహం పడ్డాడు. ఎప్పుడైతే అక్కడ కూర్చొని రోజు మోహం పడ్డాడో వెంటనే ఇంకా ఆవిడ రాక కోసమే ఎదురు చూస్తూ కూర్చునేవాడు రోజు.
ఆవిడ అలాగ వస్తున్నప్పుడు ఆవిడ యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఉండేవాడు. ఆవిడని ఎలాగైనా సరే లభించాలి అనేటువంటి కోరిక ఎలా వచ్చింది, ఎట్లా, ఎక్కడి నుంచి వస్తుంది ఈవిడ, అది చూడడం ప్రారంభించాడు. చూస్తే ఒక ఇంట్లో నుంచి వస్తుంది, అది గుర్తించాడు. గుర్తించి ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ఈవిడ్ని లభించాలి అనేటువంటి ఈ ధ్యాసతో కూర్చున్నాడు. ధ్యానాదులు మొదలైన వదిలిపోయాయి, ఇవి పెట్టుకొని కూర్చున్నాడు. అలా ఆలోచిస్తూ కూర్చుంటే భగవంతుడి యొక్క విచిత్రమైనటువంటి లీల. అనుకోకుండా ఒక రోజున వాళ్ళ ఇంట్లో ఏకాదశి వ్రతం అయిపోయి ద్వాదశి పారణ చేయాలి. పారణ చేయడం కోసం తప్పనిసరిగా ఒక బ్రాహ్మణోత్తముడికి ముందు సాపాటు పెట్టి చేయాలి. ఆ రోజు వాళ్ళు మామూలుగా పిలుచుకునేటువంటి బ్రాహ్మణులు రాలేదు, ఎవరూ లేకపోయారు. లేకపోవడంతో ఆ యజమాని ఎవరైనా ఉంటే వాళ్ళని చూస్తే బాగుంటుందంటే, ఈవిడ రోజు నీళ్ళకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక సాధువు కనిపిస్తున్నాడు కదా అని వెంటనే ఆవిడ చెప్పింది, అక్కడ ఒక మహానుభావుడు ఉన్నారండి, వారిని పిలిస్తే వారు ఏమన్నా వస్తారేమో, అడిగితే మంచిది, వెళ్ళి అడగమన్నది. ఆ యజమాని వచ్చాడు, స్వయంగా అడిగాడు, ఎక్కడ ఇల్లు అన్నాడు. అదిగో కనిపించేది. అరే, నేను వెళ్ళాలనుకున్న ఇంటికి నన్ను ఆహ్వానించారు, ఆశ్చర్యం అనుకున్నాడు. సరే అని బయలుదేరాడు. వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు. సాపాటు అంతా వడ్డించాడు. వడ్డించిన తర్వాత పరిశేచనం పట్టాలి. ఈ పరిశేచనం పట్టిన తర్వాత ఇంకా తీసుకుంటాడు. అదే వడ్డించిన తర్వాత పరిశేచనం పట్టండి, తీసుకోండి అన్నాడు. అనగానే యజమానితో ఒక మాట అన్నాడు, నేను నీ యొక్క దీక్ష పరిపూర్ణం అవ్వడం కోసమని నేను నీకు సహకరించడానికి వచ్చాను. నీ దీక్షను నువ్వు పరిపూర్ణం చేసుకోవడం కోసం నా కోరికను కూడా నువ్వు పరిపూర్ణం చేయాలన్నాడు. ఏమిటి అని అడిగాడు. అడిగితే అప్పుడు చెప్పాడు, నీ భార్యతో నేను ఒక జీవితం ఒక రాత్రి నాకు ఉండాలని ఉంది అన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇలా కోరాడు, విచిత్రమే. వద్దు పొమ్మంటే దీక్ష, తాను చేస్తున్నటువంటి ఏకాదశి దీక్ష ఏదైతే ఉందో ఆ వ్రతం పోతుంది. కాదు అని పెడితే తన భార్యకి దోషం అవుతుంది. ఏం చేయాలి? చాలా భయంకరమైనటువంటి విపత్తులో పడ్డాడు. అయినా కూడా ధైర్యం చేశాడు. ఎందుకంటే ధర్మాన్ని మనం నమ్మినప్పుడు, భగవంతుడిని నమ్మినప్పుడు భగవంతుడే మనకి ఏదైనా చేస్తాడు. లేదు, మన యొక్క ప్రారంభం ఇలా ఉంది అని మనం నిర్ణయం చేసుకొని ఉందాం అనుకున్న వెంటనే అన్నాడు, ముందు మీరు తీసేసుకోండి, ఆహారం తీసేసుకోండి. మరి నా కోరిక, నీకేం పర్వాలేదు అని చెప్తున్నాను, తీసుకున్నాడు. ఆహారం అయిపోయిన తర్వాత తను ఆ పడక గదిలోకి పంపించాడు. భార్యను కూడా పంపించాడు. వెళ్ళు, ఏం పర్వాలేదు, కంగారు పడకు, భగవంతుడు ఉన్నాడు మనకి, మనం నమ్మిన ధర్మం మనని ఎప్పుడూ కూడా కాపాడుతుంది, ధైర్యం చెప్పి పంపించాడు. ఆవిడ పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వెళ్ళింది, తలుపు వేసింది. తలుపు వేసి అటువైపు తిరిగింది. అలా కూర్చున్నటువంటి అతను శబ్దం అయ్యేటప్పటికీ టక్కన చూశాడు ఆవిడని. ఎప్పుడైతే ఆవిడని చూశాడో వెంటనే ఆవిడ మాతృమూర్తిగా కనిపించింది, తల్లిలాగా కనిపించింది. ఎప్పుడైతే తల్లిలాగా కనిపించిందో వెంటనే అతను కూర్చున్నవాడు డపక్కన లేచిపోయి పరిగెట్టుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఈవిడికి అర్థం కాలేదు అది, ఏమిటి ఇలా చేస్తున్నాడని. ఏమిటి, నన్ను వశం చేసుకోవడానికి నాటకం వేస్తున్నావా అన్నది. లేదమ్మా అన్నాడు, నాటకం కాదు, ఇది యథార్థమైనటువంటి జ్ఞానం నాకు ఇప్పుడు కలిగింది. నాకు తెలిసినటువంటి ఒక జ్ఞానం ఏమిటి అంటే అని చెప్తూ అతను అన్నాడు, అమ్మా అని పిలిచాడు. అమ్మా అని పిలిచేటప్పటికీ ఈవిడికి అర్థం కాలేదు. నన్ను కోరింది వేరు, నన్ను పిలుస్తున్నది ఏమిటి ఈ శబ్దం అనుకున్నది. అంటే వెంటనే అతను అన్నాడు, అమ్మా, నీ తలలో పిన్ను ఉన్నది కదా, ఆ పిన్ను నాకు ఇవ్వవా అన్నాడు. ఎందుకు అన్నది. ఇవ్వమన్నాడు. ఇచ్చింది. ఇవ్వగానే టక్కన 2 కళ్ళు పొడి చేసుకున్నాడు. ఎప్పుడైతే పొడి చేసుకుంటూ అమ్మా అని అన్నాడో వెంటనే ఆవిడ వచ్చి గట్టిగా పట్టుకొని, నాయనా ఎంత పని చేశావు, ఎందుకు చేసావు ఇలాగా? అమ్మా, నన్ను ఈ కళ్ళే మోసం చేస్తున్నాయి, నా జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఈ కళ్ళ వల్ల ఇంతకుముందు నేను మోసపోయాను, మోసపోయి మళ్ళీ 2వసారి మోసపోయాను నేను.
ఇంకా ఈ కళ్ళు ఉండడం నాకు చాలా దురదృష్టకరం అని అనిపించింది. ఈ నేత్రాల వల్ల మాటి మాటికి మోసపోతూ నా జీవితాన్ని నాశనం చేసుకోవాలని నేను ఇంకా అనుకోవడం లేదు. ఇప్పటికి రెండోసారి పొరపాట్లో పడ్డాను కనుక నాకు ఈ కళ్ళు నాకు అవసరం లేదని తీసి పారేసాడు, పొడిచి పారేసాడు. గుడ్డివాడయ్యాడు. గుడ్డివాడైనటువంటి అతను నెమ్మదిగా అలాగా నడుచుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. అలా అంధుడై తిరుగుతూ ఉండేటువంటి అతనికి జ్ఞానం కలిగి పరమాత్మ కృష్ణుడి మీదనే అత్యంతమైనటువంటి ప్రీతి కలిగి ఆ కృష్ణుడిని నిరంతరం కూడా స్మరిస్తూ ఆయన కోసమే దుఃఖిస్తూ ఆయన కోసం జీవనం సాగించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అలా ఉంటున్నటువంటి రోజుల్లో ఒకసారి ఏదో ఒక కాలం వచ్చింది. గుడ్డివాడు దాటలేకపోయాడు. దాటలేక ఇట్లా ఉండి పడిపోతాడనేటువంటి ఉద్దేశంతో పరమాత్మని ఆశ్రయించాడు గనక కృష్ణుడు వచ్చి చటుక్కున ఆయన కర్ర పట్టుకున్నాడు. తాత ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. మనోడా, నేను ఆ ఊరు వెళ్తున్నాను. మరి ఊరు వెళ్తున్నావు కానీ ఇక్కడ కాలం వస్తుందే, మరి దీంట్లో పడిపోతావు కదా నువ్వు అన్నాడు. పడిపోతాను. ఇప్పటికి ఎన్నిసార్లు గుంటల్లో పడ్డాను నేను, ఎన్ని జన్మల్లో ఇలాంటి మురిగుంటల్లో అనేకం పడుతూ వచ్చానయ్యా. నువ్వు వచ్చావు కదా, నువ్వు నన్ను జాగ్రత్తగా దాటించు అనేటప్పటికే సరే అయితే దాటిస్తానని చిన్ని కృష్ణుడు అతని చెయ్యి పట్టుకున్నాడు. వచ్చినవాడు ఎవరో తెలియదు తనకి, గుడ్డివాడు, పిల్లవాడు అనుకున్నాడు, ఏదో గొల్లవాడు అనుకున్నాడు. అనుకుని చెయ్యి ఎప్పుడైతే ఇతను పట్టుకున్నాడో వెంటనే కరెంటు షాక్ ఇచ్చినట్టయింది. సాక్షాత్తు పరమాత్మ యొక్క స్పర్శ ఎలా ఒకసారి అదిరిపోయాడు. వచ్చింది కృష్ణుడు అని తెలుసుకున్నాడు. నేను తెలుసుకున్నట్లుగా కనుక అతనికి తెలిస్తే వెళ్ళిపోతాడు అతను. అందుకోసం నేను తెలుసుకున్నట్లు ఉండకుండా నేను అతన్ని గట్టిగా పట్టుకోవాలనుకున్నాడు. అనుకుని వెంటనే ఏం చేశాడు, ఎప్పుడైతే అతను అలా పట్టుకొని తీసుకెళ్తున్నాడో వెంటనే తన ఇంకో చేతితోటి ఆయన చేయిని గట్టిగా పట్టేసుకున్నాడు. నువ్వెవరో నాకు తెలిసిందిలే, నన్ను రక్షించడానికి వచ్చావు, నిన్ను ఆశ్రయించాను కదా, నిన్ను ఆశ్రయించినటువంటి నన్ను రక్షించడం కోసమని, నాను ఈ కాలువ దాటించడం కోసమని నా కోసం వచ్చావు, నువ్వు కృష్ణుడు అని నాకు తెలుసులే అన్నాడు. కృష్ణుడు కాదు, ఏం కాదు, నేను గొల్లవాడిని అనుకుంటూ చేతులు ఒకసారి విదిలించి పారిపోతున్నాడు. కృష్ణ, ఎందుకయ్యా బలం లేని నా చేతిలో నుంచి నువ్వు విదిలించుకోవడం సులువే కావచ్చు, అని బలం కలిగినటువంటి నా మనస్సులో నుంచి నువ్వు దాటిపో, అప్పుడు నీ గొప్పతనం తెలుస్తుంది. ఎక్కడికి పోతావు నువ్వు? ఇప్పటిదాకా నిజంగానే నేను చాలాసార్లు నా మనస్సుతో పతనం అయ్యాను. ఏ ఇంద్రియాలైతే నన్ను మాటికి మోసం చేస్తూ నన్ను అనేక రకాల విషయాల్లోకి తీసుకుని వెళ్ళి నాశనం చేస్తున్నాయో ఆ ఇంద్రియాలకి ఇక లోబడకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. అందుకే ఈ కళ్ళు పొడి చేసుకున్నాను. నా మనస్సులో నుంచి ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఈ ఇంద్రియాలను నా మనసులో ఉన్నా కూడా ఈ ఇంద్రియాలు అనేక రకాలైనటువంటి విషయాలలోకి తీసుకుని వెళ్ళి నా మనసులో నిన్ను మరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నాయి. ఇవాళ నుంచి ఆ బాధ లేదు. నా మనసులో స్థిరంగా ఉన్నా, నువ్వు బయటికి వెళ్ళి చూద్దామని. అప్పుడు నువ్వు మునగాడి అన్నాడు. ఏముంది, అల్పశక్తి కలిగిన నా చేతిలో విదిలించుకొని పోవడం పెద్ద విషయం ఏమిటండి. అంటే ఇప్పుడు ఏంటి చెప్తున్నావు అంటే, మనని మోసం చేస్తున్నది మాటికి ఇంద్రియాలే. ఈ ఇంద్రియాల వ్యామోహంలో పడి నిజమైనటువంటి మన యొక్క స్వరూపాన్ని మనం మర్చిపోయి మనకి మనం అహంకార మమకారాలతోటి జీవనం సాగిస్తున్నాం. అందువల్లనే మనం ఏమవుతున్నాం, బద్ధులం అయిపోతున్నాం, మనం బంధింపబడుతున్నాం. అందువల్ల వివేకవంతుడైనటువంటి పురుషుడు ఎప్పుడూ కూడా తాను శయనించినా, లేకపోతే భ్రమణం చేసినా, స్నానం చేసినా, దర్శనం చేసినా, స్పర్శనం చేసినా, వాసన చూసినా, భోజనం తిన్నా, శ్రవణం చేసినా, ఏ ఇంద్రియంతో ఏ కర్మ చేసినప్పటికీ కూడా
ఈ క్రియల్ని ఇంద్రియాల చేతనే అనుభవిస్తున్నాను తప్ప నేను కాదు అని స్పష్టంగా జ్ఞానంతో కూడినటువంటి వాడు అవుతాడు. ఎప్పుడైతే నేను అనుభవిస్తున్నాను అనుకున్నాడో వాడు బద్ధుడవుతాడు. నేను అనుభవించడం లేదు, వీటితో నాకు సంబంధం లేదు, ఇవి పూర్వకర్మ వల్ల వస్తున్నాయి, అవి అంతే, అవి వాటితో పోతాయి, మనకి సంబంధం లేదు అనుకున్నవాడు మాత్రం ముక్తి పొందుతాడు అని చెప్పాడు. ఆకాశమంతా కూడా నిండి ఉన్నప్పటికీ, సూర్యుడు ఆ జలంలో ప్రతిబింబించినప్పటికీ, వాయువు అంతా కూడాను వీస్తున్నప్పటికీ ఎక్కడా కూడాను అవి లగ్నం అవుతున్నట్టు కనిపించడం లేదు. అది మరి వాయువు అంతటా ప్రవహిస్తుంది, కానీ ఏదో ఒక విషయంలో మోహం చెంది ఆగిపోయినటువంటిది ఎప్పుడు మనం చూడడం లేదు. ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నది, కానీ ఏదో ఒక విషయంలో మోహంతో లగ్నం అయిపోయినట్టు మనకు కనిపించడం లేదు. అలాగే సూర్యుడు కూడా జలంలో ప్రతిబింబిస్తున్నప్పటికీ కూడా ఆ జలానికి తాను వశమైపోయి ఉండడం లేదు. అలాగే విద్వాంసుడైనటువంటి పురుషుడు కూడా ప్రకృతిలో ఉన్నప్పటికీ, అంటే తన శరీరం ప్రకృతి, ఆ ప్రకృతిలో ఉన్నప్పటికీ, లేదా ఈ ప్రకృతిలో ఉన్నప్పటికీ దాని మీద ఆసక్తుడు కాడు. ఆసక్తుడు కాకుండా వైరాగ్యం అనేటువంటి అస్త్రం చేత, చాలా గొప్పదైనటువంటి నైపుణ్యంతో, జ్ఞానం అనేటువంటి కత్తితోటి, వైరాగ్యం అనేటువంటి కత్తితోటి, మహానైపుణ్యం కలిగినటువంటి స్వరూప జ్ఞానంతో అతను సర్వ సంశయాలనేటువంటి తుప్పలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నరికి పారేసి తాను దారి కల్పించుకొని మోక్షానికి వెళ్తాడు అని చెప్తున్నారు ఇందులో. ఏ మానవుడి యొక్క ప్రాణ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి, విషయ ప్రవృత్తులు సంకల్పం లేనివై ఉంటాయో, గుర్తుపెట్టుకోండి. ఎందువల్ల వస్తున్నాయి ఇవన్నీ? సంకల్పం వల్ల. సంకల్పమే కారణమవుతోంది. నేను ఇలా చెయ్యాలి, ఇది పొందాలి, ఇవన్నీ సంకల్పాలే. ఎప్పుడైతే నిస్సంకల్పుడు అవుతావో, నీకు ఏ సంకల్పం లేకుండా నువ్వు ఎప్పుడైతే జీవించగలుగుతావో అప్పుడు నువ్వు బద్ధుడివి కాలేకపోతావు అన్నాడు. ఏంటి? దేంతో సంకల్పాలు? ప్రాణం, ఇంద్రియం, మనస్సు, బుద్ధి, విషయ ప్రవృత్తులు మొదలైనటువంటివన్నీ కూడా సంకల్పంతోనే నడుస్తున్నాయి. ఇవేవి కూడా సంకల్పం లేనటువంటి వాడుగా జీవనం సాగించాడు అంటే, దేహంలో ఉన్నప్పటికీ కూడా, ఈ శరీరంలో తాను జీవిస్తున్నప్పటికీ కూడా ఇతను ఆ గుణాలకి కట్టుబడి ఉండలేడు. ఎవరైతే శరీరంలో ఉండి కూడా ఈ ప్రకృతికి కట్టుబడకుండా జీవిస్తాడో అతను ముక్తుడే. అతను ముక్తుడే కదా. కనుక శరీరాన్ని దుర్జనులు లేదా క్రూరులైనటువంటి వ్యక్తులు ఎవరైనా పీడిస్తే, లేదా ఎవరైనా మహానుభావుడు అని భావించి పూజిస్తే, ఈ శరీరాన్ని వాడు దుర్జనుడైనటువంటి వాడు పీడించినా దుఃఖపడ్డు, సుఖవంతుడైనటువంటి మహానుభావుడని భావించి మనల్ని పూజించినా వాడు ఆనందపడడు. ఈ రెండు గుణాలు ఎవరైతే పొందడో వాడు ముక్తుడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? వాడు పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడు. ఈ రెండు జరుగుతుంది శరీరానికే, ఆత్మకి ఇవేమి రెండు శరీరానికే జరుగుతున్నాయి. శరీరం నాది కాదు, ఇది అద్దె కొంప, నా సొత్తు కాదు. ఇది నా సొత్తు కానటువంటి దీనికి ఏదో కలుగుతుంటే నేనేమిటి దీని వికారం పొందాలి? పర్వాలేదు, తిట్టుకుంటున్నావా? తిట్టుకో, పర్వాలేదు. పొగుడుతున్నావా? పొగుడుకో, పర్వాలేదు. నాకు నీ పొగడతోనూ సంబంధం లేదు, నీ తెగడతోనూ సంబంధం లేదు. ఈ రెండు సంబంధాలు శరీరానికి ఉన్నాయి, వదిలేస్తా. ఇది నిజంగా ముక్తుడైనటువంటి వ్యవహారం. అందువల్ల లౌకిక వ్యవహార విముఖుడై, లౌకిక వ్యవహారాల్లో విముఖంగా ఉంటూ సమదర్శి అయినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతను మహాత్ముడు అని చెప్పబడుతున్నాడు. అతను సత్కర్మలు కానీ అసత్కర్మలు కానీ చేసేటువంటి వారిని, సత్కర్మలు చేస్తే పొగడడు, దుష్కర్మలు చేస్తే దూషించడు.
ఎవరు? ఈ మహానుభావుడుగా చెప్పబడేవాడు. ఎందుకు? లౌకిక విషయాలకి విముఖుడై ఉండేటువంటి వాడు, సమదర్శి అయినటువంటి వాడు కనుక. సమదర్శి అంటే అందరినీ సమానంగా చూడటం అంటే వీడికి ఉన్నటువంటి జ్ఞానంతో వీడు ఏం ఆలోచిస్తాడంటే, ఎలాగైతే నేను ఈ శరీరంతో సంబంధం లేనివాణ్ణి అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ ఆత్మ ఏ విధమైనటువంటి సుఖ దుఃఖాలకు సంబంధించింది కాదు అని నేను ఎలాగైతే భావిస్తున్నానో నన్ను గురించి, అలాగే ఈ లోకంలో ఉండే ఏ జీవిలో ఉన్నటువంటి ఆత్మ అయినా కూడా పరిశుద్ధమైనదే. అది కూడా వాటి వాటి యొక్క శరీరాలకి సంబంధించింది కాదు. కనుక ప్రతి జీవిని నేను ఎలా చూస్తానో, జ్ఞానాకారంగా లోకంలో ఉండే ప్రతి జీవి పరిశుద్ధమైనదే. జ్ఞానాకారంగా నేను ఎలాగైతే ఉన్నానో నాతో సమానమైనటువంటిదే అది. అందువల్ల ఇంకా తక్కువలు ఎక్కువలు ఎక్కడ కనిపిస్తాయి? తక్కువ ఎక్కువలు దేని వల్ల వస్తున్నాయి? శరీరం వల్ల వస్తున్నాయి, కర్మల వల్ల వస్తున్నాయి. శరీరం కర్మలు అనేటువంటివి ఆత్మ సంబంధం లేనివి కదా. మరి ఇంకా దానికి సంబంధించిన దాన్ని మనం ఎందుకు ఆలోచన చేయాలి? అందువల్ల విరోధి అనేటువంటి వాడే లోకంలో ఎవడూ లేడు. వాడు ప్రవర్తిస్తోంది శరీర సంబంధం వల్ల. ఎస్, నాకు తెలుసు యథార్థంగా అతను పరిశుద్ధమైనటువంటి వ్యక్తి. ఈ శరీర సంబంధం వల్ల నేను ఎలాగైతే దుష్కర్మలు చేస్తున్నానో వాడు కూడా అలాగే చేస్తున్నాడు. అందువల్ల ఈ ప్రకృతితో అతనికి సంబంధం లేదు, అతను పవిత్రుడు కనుక ప్రతి జీవిని జ్ఞానాకారంగా పరిశుద్ధుడుగానే భావన చేసి సమానమైనటువంటి బుద్ధితో చూస్తాడు. ఒకటి. రెండవది, ఆ జీవి ఎవరు? పరమాత్మని అంతర్యామిగా కలవాడు. పరమాత్మని అంతర్యామిగా కలిగినటువంటి వాడు ఎవడు? లోకంలో ప్రతి జీవి కూడా. ప్రతి జీవి పరమాత్మకి అంతర్యామిగా కలవాడు. నీకెవరు ఇష్టం? పరమాత్మ ఇష్టం. నీకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఉండేటువంటి ఇల్లు కూడా నీకు ఎలాగైతే ఇష్టమవుతుందో అలాగే ఆ జీవుడు కూడా మనకి ఇష్టమే అవ్వాలి. ఎందుకు? పరమాత్మ నివసించేటువంటి గృహం అవుతున్నాడు కనుక. ఈ భావన కలిగి లోకంలో ఉండేటువంటి జీవకోటిని అంతటిని సమానంగా భావించగలిగినటువంటి వ్యక్తి యథార్థంగా మహాత్ముడు అని పరమాత్మ యొక్క చివరి ఉపదేశం. తర్వాత వస్తుంది అది కూడా. ఎవరు నిజంగా మహాత్ముడు అంటే భగవద్గీతలో కూడా చెప్పాడు. భగవద్గీతలో కూడా ఉంది ఆ శ్లోకం. ఎవరైతే సకల జీవరాశులందు సమానమైన బుద్ధి కలిగి ఉంటాడో స మహాత్మా, అతను మహాత్ముడు అని. కనుక అలాంటి బుద్ధి కలిగినటువంటి వాడు కావాలి. అందువల్ల అప్పుడు ఎప్పుడైతే సమాన బుద్ధితో చూడగలుగుతున్నాడో అతనికి ఒకడు ద్వేషి ఎక్కడున్నాడు? ప్రేమించదగిన వాడు ఎక్కడున్నాడు? ఎవరు లేరు. రహస్యం ఇతనికి తెలుసు. అతను చెయ్యడు, అతను పరిపూర్ణంగా పరిశుద్ధుడు. ప్రకృతి సంబంధం వల్ల చేస్తున్నాడు. మరి నాకు కలిగినటువంటి జ్ఞానం అదే అయినప్పుడు నేను కూడా శరీర సంబంధమైన దాన్ని విసర్జించినప్పుడు, అదిగో అతను ఆ శరీరం వల్ల చేస్తున్నాడనే జ్ఞానం కలిగినప్పుడు అతను నేను పరిశుద్ధుడిగానే చూడాలి, కానీ అపరిశుద్ధుడిగా ఎలా చూస్తాను? చూశాను అంటే తప్పనిసరిగా నేను నాది దోషమే అనేటువంటి రీతిలో పరమాత్మ చెప్తూ, ఈ ముక్త పురుషుడు దేహం కోసం అని సదసద్విషయాలు వేటిని కూడాను ఆచరించడు. లోక వ్యవహారాల విముఖుడై సమదర్శి అయినటువంటి మహాత్ముడు సత్కర్మలు కానీ అసత్కర్మలు కానీ వేటిని కొన్నిటిని పొగడ్డం కొన్నిటిని తెగడ్డం అనేటువంటిది కూడా చేయడు.
అందుకే మహానుభావులైనటువంటి వాళ్ళు ఎవరిని పొగడరు, ఎవరిని తిట్టరు. ఏది జరిగినా ఇది ఇలా జరగవలసి ఉంటుంది, వదిలేస్తారు. ఒకరిని తిట్టడం, ఒకరిని పొగడడం ఇలాంటివి ఏవైనా చేశాము అంటే మనం దాంట్లో ఇరుక్కున్నట్టే లెక్క. ఇది మన పూర్వకర్మానుసారంగా నడుస్తున్నటువంటి ఒక విధానం. ఇది దీనికోసం మనం ఎందుకు ఏడవాలి అని అనుకుంటాడు. కానీ ఇది ఎవరి విషయంలో, ఎవరైతే మోక్షం పొందాలనేటువంటి పరిపూర్ణ కాంక్ష కలిగి జీవిస్తాడో అతని విషయం. లౌకికంగా బతికేటువంటి వాళ్ళకి ఇవన్నీ పట్టవు. వాడే చేశాడు, నేను చూశాను, నాకు తెలుసు, వాడే చేశాడు అని పట్టుబట్టి వాళ్ళని దూషించడానికో లేదా హింసించడానికో లేకపోతే ఇంకా రకాలుగా అనేక రకాలుగా ఇది చేయడానికో మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకు? మనం ఆ స్థితికి వెళ్ళలేకపోవడం. ఇది వీళ్ళ విషయంలో మాత్రం ఇలా దూషించడం అనేటువంటిది ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా చెయ్యడు. అలాగే సద్వాక్యాలను కానీ అసద్వాక్యాలను కానీ పలికేటువంటి వారిని కూడా, మంచి మాటలు మాట్లాడేవాడిని పొగడగానే మంచివాడు అంటాం. ఎవరైనా తిడితే వీడంత దుర్మార్గుడు ఇంకోడు లేడు అంటాం. వాడు మంచి పని మనకి ఏదైనా చేస్తే చాలా మంచివాడు అంటాం. వాడే కనుక మనకి చెడ్డ పని చేస్తే వీడంత దుర్మార్గుడు లేడంటాం. ఇలాంటివి ఏవి కూడా అన్నాడు వాడు. ఏమి అన్నాడు వాడు మంచివాడు కాదు, వీడు చెడ్డవాడు కాదు. అందరూ జ్ఞానాకారంగా సమానమైనటువంటి వారే. జీవకోటి వీళ్ళందరూ పరిశుద్ధులే. ఒక మనిషిని కాదు, ఒక చిన్న చీమ కూడా అలా వచ్చిందే కనుక అందులో కూడా పరమాత్మను దర్శిస్తాడు తను. తర్వాత వస్తాయి, చెప్తాడు అని చూద్దాంలేండి. మొత్తం మీద ముందుకి వెళ్ళాలి కనుక చెప్పుకుంటున్నాం. ఏంటంటే సరే, ఇట్లా వీడు ముక్త పురుషుడు అంటారు. అలాంటి వాడే ముక్త పురుషుడు. ఆ ముక్త పురుషుడు దేహం కోసమని సదసద్విషయాలు ఏవైతే ఉంటాయో, సద్విషయాలు అసద్విషయాలని చెప్పబడేటువంటి వేటిని కూడా ఆచరించడు, ఉచ్చరించడు, ఆలోచించడు. అంతటా కూడా ఉదాసీన భావం కలిగి ఉంటాడు. అలా జరిగింది, అలాగే జరిగింది, ఇలా జరగలేదు, జరగలేదు, అలాగే అని ఉదాసీన భావం కలిగి ఉంటాడు. మనకి ఆయన్ని గురించి చెప్పారు చూడండి, జనక మహారాజు. తగలబడిపోయిందండి, కృష్ణార్పణం. మన దాంట్లో ఇంకా కొద్ది కలిసిందండి, కృష్ణార్పణం. రెండిటి యందు సమానమైన భావం. ఇవేమి మనవి కావు. ఎంతకంటే నాకు పెరిగిపోయింది అంటే ఆనందపడిపోయడానికి, నాకేదో పోయింది అంటే దుఃఖపడడానికి నేను శాశ్వతం కాదు. అవి ఎట్లా శాశ్వతం అవుతాయి? నాకు సంబంధించినవే కావు. అలాంటి వాటి గురించి నేనెందుకు ఆనందపడాలి? మరి నీకు సంబంధించిందే కదా ఈ రాజ్యం. నేను పెట్టుకున్నాను బోర్డు నేను పెట్టుకున్నాను, దీనికి రాజునని నేను అనుకుంటున్నాను. యథార్థంగా ఈ భూమి అంతా ఎవరిది? పరమాత్మది. యథార్థంగా ఈ భూమి పరమాత్మదైతే దీంట్లో ఈ భాగానికి రాజుని నేను అని అనుకుంటూ ముందుకు వచ్చాను. దీనికోసం యుద్ధం చేశాను, వాళ్ళ దగ్గర నుంచి ఇంకా సంపదలు సంపాదించాను. చేస్తుంది నేను. కనుక ఇలాంటి భావన అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తుంది. ఇది ఎవరిలో ఉంటుంది? మహానుభావులైనటువంటి వారిలో ఉంటుంది. అదిగో అప్పుడు ఏం చేస్తాడు? ఇవన్నీ ఆలోచించకుండా ఉదాసీనంగా ఉండి ఆత్మానంద స్వరూపుడైనటువంటి జడుడిలాగా. ఇవన్నీ మనకి జడభరతుల్లో కనిపించాయి. జడభరతుల్లో ఇవన్నీ కనిపించాయి. ఒక జడ పదార్థంలాగా సంచరిస్తూ ఉంటాడంతే. ఆత్మానందంతో అంటే పరమాత్మని తలుచుకుంటూ ఆనందిస్తూ జీవిస్తాడు. శబ్దబ్రహ్మం అంటే వేదం ఏదైతే ఉందో ఆ వేదంలో పారంగతుడైనటువంటి వాడు, అంటే వేదాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి భగవతత్వాన్ని తెలుసుకోలేకపోతే, వేదం అయితే చదివాడు, శాస్త్రాలు అయితే చదివాడు, కానీ దాంట్లో ఉన్న భగవతత్వాన్ని మాత్రం అతను గ్రహించలేకపోయాడు. అలా గ్రహించలేకపోతే ఎలాంటి వాడట?
పాలనీయనటువంటి ఆవును పెంచేటువంటి గొల్లవాడిలాగా అయిపోతాడు. పాలనివ్వనటువంటి ఆవు, ఒట్టిపోయినటువంటి గోవుని పెంచితే ఏం ప్రయోజనం? ఒట్టిపోయినటువంటిదే శాస్త్రజ్ఞానం అంతా కూడా, ఒట్టిపోయినటువంటి శాస్త్రజ్ఞానం. అది నీకు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని కలిగించట్లేదు, భగవతత్వాన్ని తెలియజేయట్లేదు. కనుక అలాంటి శాస్త్ర జ్ఞానం అంతా కూడా ఎలాగైతే వ్యర్థం అయిపోతుందో, అదే ఈ ఆవుని, ఆ ఒట్టిపోయినటువంటి ఆవుని పెంచేటువంటి గొల్లవాడికి ఏ విధంగా అయితే ఉపయోగం అనేటువంటిది లేదో, అలాగే నువ్వు పొందినటువంటి శాస్త్ర జ్ఞానం వల్ల కూడా ప్రయోజనం లేదు. అది నారాయణుని గురించే తెలియచేస్తోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతే, వేదాన్ని పైనుంచి కింది దాకా, కింది నుంచి పై దాకా చదివి, వేదాంగాలతో కూడా పరిపూర్ణంగా చదివి, నేను వేద పండితుడిని, వేద భాష్యం చదివిన వాడిని అని అన్నీ చెప్పుకున్నా వృథాయే. అదంతా చెప్తోంది నారాయణుణ్ణి అని తెలుసుకోలేనప్పుడు అని అంటున్నారు. అందువల్ల అతనికి ఏమీ పురుషార్థాన్ని అది ఇవ్వలేదు అని అన్నారు. అని చెప్తూ, పాలనీయనటువంటి ఆవు, వ్యభిచారి అని అయినటువంటి స్త్రీ, పరాధీనమైనటువంటి శరీరం, దుష్టుడైనటువంటి పుత్రుడు, సత్పాత్రుడు లభించినప్పటికీ దానం చెయ్యనటువంటి ధనం, నా గుణాలు లేనటువంటి వాక్కు, ఇవన్నీ కూడా వ్యర్థము అన్నాడు. ఇవన్నీ వ్యర్థాలే. ఏమిటవి? పాలనీయనటువంటి గోవు, వ్యభిచారిణి అయినటువంటి స్త్రీ, పరాధీనమైనటువంటి శరీరం. ఈ శరీరం మీద నీకు కూడా అధికారం లేదు. నువ్వు ఎవరికైనా పని చేస్తున్నావు, వాడు ఎలా చెప్తే అలా శరీరాన్ని ఉపయోగిస్తున్నావు. పరాధీనమైపోయినటువంటి శరీరం. దుష్టపుత్రుడు, దుష్టుడైనటువంటి పుత్రుడితో తల్లిదండ్రులకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. సత్పాత్రుడైనటువంటి వాడు లభించినా కూడా దానం చెయ్యనటువంటి ధనం, దానివల్ల, ఆ ధనం వల్ల ఏమీ లేదు. కట్టలు కట్టల లోపంలో పెట్టుకున్నా కూడా ఉపయోగం లేదు అంత. నా గుణాలు లేనటువంటి వాక్కు, ఎంతో అద్భుతమైనటువంటి ఛందస్సులతో, వ్యాకరణంతో అద్భుతంగా రాసిన దాంట్లో నా నామం ఒక్కటి కూడా లేకపోతే వృధా అదంతా. ఈ వస్తువుల్ని, ఇలా ఉండేటువంటి వస్తువులు, ప్రయోజనం లేనటువంటి వస్తువుల్ని కాపాడేవాడు ఉంటాడు చూశారు, అతను కష్టాల మీద కష్టాలు అనుభవిస్తాడు. అతనికి ఏం ప్రయోజనం లేకపోగా ఏం మిగులుతుంది? అదండి, కష్టాలే మిగులుతాయి. అందువలన జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, ప్రళయ రూపమైనటువంటి నా లోక పావనమైనటువంటి లీలలు లేనిది కానీ, లీలా వర్ణనం లేనటువంటిది కానీ, లీలా అవతారాల్లో లోకప్రియాలైనటువంటి నా రామ కృష్ణ అవతారాల యొక్క స్తోత్రం లేనటువంటిది వాక్కు కానీ, ఇవన్నీ కూడా వంధ్యలే అయిపోతాయి, నిష్ప్రయోజనాలు అయిపోతాయి. బుద్ధిమంతుడైనటువంటి పురుషుడు ఇలాంటి వాక్కుని ఉచ్చరించడం కానీ, శ్రవణం చేయడం కానీ చేయకూడదు అన్నాడు. ఆ సంబంధం లేనటువంటిది ఏదైనా పనికిరానిదే అవుతుంది అన్నాడు. ఇలాంటి నిశ్చయంతో కూడినటువంటి ఆలోచనతో ఎవరైనా బుద్ధిమంతుడు అలాంటి ఆలోచన చేసి ఆత్మ విషయంలో దేహాధ్యాసని, అంటే దేహాత్మ భ్రాంతిని వదిలిపెట్టేసేసి అంతటా వ్యాపించినటువంటి నా మీద నిర్మలమైనటువంటి మనస్సుని గనక సమర్పించి జీవించగలిగితే అతను పరమ శాంతిని పొందుతాడు అన్నాడు. ఉద్ధవా, మనస్సు బ్రహ్మం మీద, అంటే పరమాత్మ మీద స్థిరంగా ఉంచలేకపోతే, మళ్ళీ దానికి కొన్ని చిన్న ఇవి చెప్తున్నాడు. ఇలా ఉండాలి మహానుభావుడైన వాడు. ఒకవేళ ఆ పరమాత్మ మీద మనస్సుని నిలపలేనటువంటి స్థితిలో ఉన్నాడు, అలాంటి వాడు ఏం చేయాలట? నిత్య నైమిత్తిక కర్మల్ని అన్నిటినీ కూడా నిరపేక్షంగా నన్ను ఉద్దేశించి చేయాలి. అంటే ఏ విధమైనటువంటి అపేక్ష లేకుండా నాకు సమర్పణ బుద్ధితో నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు వదలకుండా నిరంతరం చేస్తూ ఉండాలి.
వాటి వల్ల ఇంకా ఏ కోరికల్ని కూడా కోరడం లేకుండా నాకు సమర్పణ బుద్ధితో చెయ్యాలి. అలాంటి వాడు కూడా నన్ను పొందుతాడు. ఇంకొకటి రెండోది, లేదు సర్వలోకాల్ని కూడాను పవిత్రం చేసేటువంటి నా కథల్ని శ్రద్ధతో వినాలి. మాటి మాటికి నా యొక్క అవతారాల్ని లీలల్ని గానం చేయగలగాలి, అలాగే స్మరించగలగాలి, అభినయించగలగాలి. అంటే ఇలా ఉంటారు వాళ్ళు. ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు కూడా నన్ను పొందుతారు. ఉద్ధవ, నన్ను ఆశ్రయించి నా కోసం ధర్మ అర్థ కామాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేవించేటువంటి వాళ్ళు ఉంటారు. నేను ధర్మాన్ని, ఇప్పుడు మనం ఇందాక చెప్పిన శ్లోకమే దానికి ఉదాహరణ. నాస్తా ధర్మే, నాకేం ఆసక్తి లేదు, కానీ నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను. ఎందుకు ఆచరిస్తున్నాను? నీ కోసం ఆచరిస్తున్నాను. నేను ఆచరించేది నీకు సమర్పణ బుద్ధితో నేను ఆచరిస్తున్నాను. దానివల్ల నేనేం కోరుకోవడం లేదు, ఏ ఫలాన్ని ఆశించడం లేదు. నీకు కృష్ణార్పణం అంటే చెయ్యాలి నా ధర్మం. నేను మానవుని కనుక మానవుడికి కర్మ చేయడం అనేటువంటిది తప్పనిసరి కనుక ఆ చేసేటువంటి కర్మ నీ ప్రీతి కోసం చేయబడేటువంటి కర్మనే నేను చెయ్యాలి. అదిగో అలాగా నన్ను ఆశ్రయించి నా కోసమని ధర్మ అర్థ కామాల్ని సేవించాలి. ఇట్లా ఆశ్రయించి ఆచరించినటువంటి వాడికి సనాతన పురుషుణ్ణైనటువంటి నా మీద అనన్యమైనటువంటి ప్రేమ కలుగుతుంది. అంటే ఇలా చేసిన వాడు డైరెక్ట్గా పొందడం కాదు, అతనికి ఏం కలుగుతుంది? ఇవన్నీ చేయడం వల్ల, ఇతను నిష్కామంగా చేయడం వల్ల పరమాత్మ యందు ప్రీతి కలుగుతుంది. అదిగో ఆ పరమాత్మ యందు ప్రీతి కలిగి అప్పుడు భక్తుడు సత్సంగం వల్ల నా యందు భక్తి గలవాడవుతాడు. ఇక్కడ సత్సంగం అంటే సత్పురుషుల యొక్క సంఘం అని ఒక అర్థం. సత్ అంటే పరమాత్మ, పరమాత్మతో సంబంధం ఏర్పడటం వల్ల. అంటే ఇప్పుడు మనస్సు నిరంతరం పరమాత్మని గురించి ఆలోచిస్తుంది అనుకోండి, అప్పుడు మనస్సు పరమాత్మతో సంబంధం ఏర్పడింది. అందుకనే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం. ఎవరు వాళ్ళు? నిత్యము అభియుక్తులై ఉండేవారు, నాతో సంబంధం కలిగినటువంటి వారు. అలా మనస్సు నా యందు సంబంధం కలిగి ఉండటం అనేటువంటిది సత్సంగం యథార్థంగా చెప్పాలండి. అలాంటి ఆ సత్ అని చెప్పబడేటువంటి ఆ పరమాత్మని ఆలోచించేటువంటి వ్యక్తులతో సంఘాన్ని మనం సత్సంగం అంటాం. సత్పురుషులతో సంఘం. యథార్థంగా సత్శబ్దానికి పరమాత్మ అర్థం. అలా నాయందు భక్తి కలిగినటువంటి వాడై చివరికి నన్ను ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ధ్యానయోగం చేతనే అనాయాసంగా మహానుభావులైనటువంటి వారు చూపేటువంటి నా స్వరూపాన్ని పొందుతాడు ధ్యానయోగం. అందువల్ల ఇవాళ కూర్చోబెట్టేసి నీకు జ్ఞానం నేర్పించేస్తాను, ధ్యానం చేసేయని ధ్యానాన్ని చెప్పించేసి ఏదో ఒకటి ఒక వస్తువునో లేకపోతే ఏమీ లేనటువంటి ఒక శూన్యాన్నో ఏదో ధ్యానం చేసేయమంటే మోక్షం రాదు. దానివల్ల మోక్షం వచ్చేది పరమాత్మని ధ్యానం చేసినప్పుడు. కనుక ఇదిగో ఈ రూపంగా అన్నమాట సత్సంగం కలిగి, అంటే నాతో సంబంధం కలిగి మనస్సు, ఆ మనస్సులో వచ్చేటువంటి భక్తి వల్ల. అసలు ధ్యానం అంటే ఏమిటి? నిరంతర స్మృతి, పరమాత్మ యొక్క నిరంతర స్మృతి మన మనస్సులో అలాగా ఒక తైలధారలాగా నడుస్తూ ఉంటే దానికి ధ్యానం అని పేరు. దానివల్ల ఏం కలుగుతుంది? భక్తి కలుగుతుంది. భక్తి అంటే ఎప్పుడు వస్తుంది? అది ప్రీతిపూర్వకమను ధ్యానం భక్తిరిత్యభిధీయతే. ఈ ధ్యానం అనేటువంటిది ఎప్పుడైతే ప్రీతిపూర్వకమవుతుందో, పరమాత్మ యందు అత్యంతమైనటువంటి ప్రీతిని కలిగిస్తూ ఈ ధ్యానం కలుగుతుందో అప్పుడు భక్తి అని చెప్పబడుతుంది. ఈ భక్తి అనేటువంటిది నిండుగా పూర్ణమైతే జరిగేదేది శరణాగతి. భక్తి బాగా ఉందనుకోండి,
మనం ఏం చేస్తాం? ఒక గురువు గారు ఉన్నారు, గురువు గారి మీద భక్తి ఉంది, లేదా ఆలయానికి వెళ్ళాం, భగవంతుని భక్తి ఉంది, వెంటనే ఏం చేస్తాం? డామ్ అని సాష్టాంగ పడిపోయి దాసుడు అని. ఆ భక్తి పూర్ణంగా మనస్సు నిండుగా ఉన్నప్పుడు అది పాదాల మీద పడుతుంది, శరణాగతి చేస్తుంది. నీవే తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు అని. కనుక ఇది కావాలంటున్నారు. అప్పుడు మాత్రమే అనాయాసంగా, అప్పుడు నా మీద భక్తి కలిగి, నా మీద ప్రీతి కలిగి, ఆ ప్రీతి చేత నన్ను శరణాగతి చేస్తే నన్ను తప్పనిసరిగా అనాయాసంగా పొందిపోతాడు వాడు అని అంటున్నారు. సరే, అప్పుడు ఉద్ధవుడు ఇంకా ఏదో ప్రశ్న వేస్తున్నారు. ఆ ప్రశ్న మనం సాయంత్రం చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.